సో ఈరోజు మన టాపిక్ చూస్తే కార్బోహైడ్రేట్స్. సో మనకి సిలబస్‌లో చూస్తే కార్బోహైడ్రేట్స్‌లో మనకుండేటటువంటి సిలబస్ చూస్తే అందులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌లే మనకి సిలబస్‌లో ఉన్నాయి. సో వాటి గురించే మనం ప్రధానంగా డిస్కస్ చేస్తాం ఇక్కడ. సో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అంటే మీకు ఆల్రెడీ మీరు 5 పేపర్ 6లో ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఇది ఆల్రెడీ మీరు నేర్చుకోవడం జరిగింది. సో ముందుగా మనం ఇంట్రడక్షన్ చూస్తే మనకి జనరల్‌గా కార్బోహైడ్రేట్స్ జనరల్‌గా మనకి కార్బన్ కాంపౌండ్స్, బయోమాలిక్యూల్స్ ప్రధానంగా 3 తరగతుల కింద విభజించారు. అవి చూస్తే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్ అలాగే లిపిడ్స్ అని కూడా మనకు ఉంటుంది. సో మనకు 4 క్లాసెస్ కింద మనం చెప్పుకోవచ్చు. లేదంటే ప్రధానంగా 3 క్లాసెస్ కింద చెప్పుకుంటాం. అందులో కార్బోహైడ్రేట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ప్రోటీన్స్ లాస్ట్ క్లాస్‌లో మనం డిస్కస్ చేసాము. ఇది మనకి సిలబస్‌లో లేవు. డీఎన్ఏ, ఆర్ఎన్ఏ అవేంటంటే సమాచారాన్ని మోసుకొని పోతాయి. ప్రోటీన్స్ ఇవన్నీ కూడా బాడీ వ్యవస్థకి ఎంజైమ్ సిస్టమ్ అంతా కూడా కెటాలిసిస్ అంతా కూడా ప్రోటీన్స్ ఆధారంగా జరుగుతుంది. ఇక కార్బోహైడ్రేట్స్ అంటే మీకు తెలుసు. శక్తిని ఇచ్చే పదార్థాలు లేదా శక్తిని నిల్వ ఉంచే పదార్థాలు అంటాం. సాధారణంగా మనకి శక్తినిచ్చే పదార్థం అంటే ఏంటి? మనం షుగర్స్ రూపంలో తీసుకుంటాం. స్టార్చే మనకి శక్తినిచ్చే పదార్థము. అదే కొన్ని రకాల జంతువులకైతే స్టార్చ్‌తో పాటుగా సెల్యులోజ్ తీసుకుంటాయి. ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్ మెటీరియలే. మనకి ప్లాంట్ బేస్డ్ మెటీరియల్ అంతా కూడా సెల్యులోజ్ మెటీరియల్. అలాగే ఫ్రూట్స్, లీవ్స్ ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్ మెటీరియల్. అయితే ముందుగా కార్బోహైడ్రేట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ద కార్బోహైడ్రేట్ వర్డ్ టేకెన్ ఫ్రమ్ గ్రీక్ నుంచి తీసుకోవడం జరిగింది. సో దీన్ని మనం ఈ పదం శాకరాన్ అనే పదం నుంచి వచ్చింది. శాకరాన్ అంటే మనం చక్కెరలు అని అర్థం. శాకరైడ్ అనేది కార్బోహైడ్రేట్ మరొక పదము. అయితే మరి శాకరాన్ అనే పదం గ్రీక్ పదము. శాకరాన్ అంటే మనకి చక్కెర. ఇకపోతే ఇవి తక్కువ అనుభారం కలిగినటువంటి కార్బోహైడ్రేట్స్ మనం ఏమంటామంటే షుగర్స్ అని పిలుస్తామండి. తక్కువ అనుభారం కలిగినటువంటి కార్బోహైడ్రేట్స్ ని చక్కెరలు అని పిలుస్తాము. అలాగే ఇవి మనకి ఎలా ఉంటాయంటే రుచికి తీయగా ఉంటాయి. సో దీని యొక్క జనరల్ ఫార్ములా CnH2O n టైమ్స్ కింద మనం రాస్తాము. సాధారణంగా ఇవి నిర్మాణం పరంగా ఇవి ఎలా ఉంటాయంటే ఇవి మనకు అడుగుతాడు చాలా ఇంపార్టెంట్. నిర్మాణ పరంగా చూస్తే ఇది పాలీహైడ్రాక్సీ కార్బొనైల్ సమ్మేళనాలు మనకి కార్బోహైడ్రేట్స్. సో ఈ పాయింట్ మనకు చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ శాకరాన్ అనే పదం కూడా ఇంపార్టెంటే. సో జనరల్ ఫార్మ్ పెద్దగా ఇవ్వడు గానీ సో అది కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఇక ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ అన్ని కూడా ఓజ్ అనే పదంతో అంతమవుతాయి. ఎండ్ అవుతాయంటే ఓజ్ అనే పదము సఫిక్స్ ఓజ్ వస్తుందన్నమాట కార్బోహైడ్రేట్స్ కి. ఏవైతే చక్కెరలుగా ఉంటాయో, రుచికి తీయగా ఉంటాయో వాటన్నిటి కూడా. ఇకపోతే కార్బోహైడ్రేట్స్ మనం ఆల్రెడీ చెప్పాం కదా, నిర్మాణ పరంగా పాలీహైడ్రాక్సీ ఇక్కడ మనం ఒక సమ్మేళనం ఇచ్చాము. ఇది గ్లూకోజ్ స్ట్రక్చర్. ఇందులో చూస్తే మనకి 5 OH గ్రూప్స్, ఒక ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది. సో ఇట్ ఈస్ ఏ పాలీహైడ్రాక్సీ కార్బొనైల్ కాంపౌండ్. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ పాలీహైడ్రాక్సీ కార్బొనైల్ కాంపౌండ్. ఇకపోతే మనం ఆల్రెడీ ఇప్పుడే చెప్పాము కార్బోహైడ్రేట్స్ చక్కెరగా చిన్న మాలిక్యూల్స్ అన్ని కూడా రుచికి తీయగా ఉన్న చక్కెరలన్నీ కూడా ఓజ్ అనే పదంతో మనకి ఎండ్ అవుతాయి. గ్లూకోజ్, సుక్రోజ్, లాక్టోజ్, ఫ్రక్టోజ్ ఇవన్నీ కూడా మనకు ఓజ్ అనే పదంతో వచ్చాయి. ఇవన్నీ కూడా రుచికి ఎలాగ ఉంటాయంటే తీయగా ఉంటాయి. స్వీట్ ఇన్ టేస్ట్ అంటాం. ఇవి ఎలాగ ఉంటాయంటే స్వీట్ గా ఉంటాయి. మనకి గ్లూకోజ్ అంటే మనకి గ్రేప్ షుగర్ అంటాం. సుక్రోజ్ అంటే కేన్ షుగర్ చక్కెర. ఇది చక్కెర మనం సుక్రోజే మనకి ఇంట్లో వాడే పంచదార చక్కెర అంటాం. దీనికి కేన్ షుగర్ అంటాం, చెరుకు నుంచి వస్తుంది కాబట్టి. ఇక లాక్టోజ్ అంటే మిల్క్ షుగర్ అని పిలుస్తాం. ఫ్రక్టోజ్ ని మనం ఫ్రూట్ షుగర్ లేదా హనీ షుగర్ లేదా మనం ఇంకా దీన్ని మనం లెవిలోజ్ అని కూడా దీన్ని మనం పిలవడం జరుగుతుంది. ఇక బేకరీ షుగర్ అని కూడా దీన్ని మనం పిలవచ్చు ఫ్రక్టోజ్ ని. ఇది అత్యంత తీయగలం కలిగినటువంటి మనకి కార్బోహైడ్రేట్ ఇది. ఇకపోతే మనం నిత్యము కార్బోహైడ్రేట్స్ చూస్తుంటాము. పదార్థాలు సెల్యులోజు గా మనకి కనిపిస్తుంటాయి. అయితే మనం తీసుకున్నటువంటి ఫుడ్స్ అన్ని కూడా కార్బోహైడ్రేట్సే కాబట్టి అవి శక్తిని ఇస్తాయి కాబట్టి. ఇకపోతే క్లాసిఫికేషన్ మనం చూస్తే రుచిని కొని కార్బోహైడ్రేట్స్ ని 2 రకాలుగా విభజించారండి. చక్కెరలు కానివి అంటే ఇవి రుచికి తీయగా ఉంటాయి.
ఇవి రుచికి తీయగా ఉండవు, చప్పగా ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఈ చక్కెరలను హైడ్రాలసిస్ ప్రాసెస్ ఆధారంగా చేసుకొని జల విశ్లేషణ చేసుకొని జల విశ్లేషణ ప్రక్రియను ఆధారంగా చేసుకొని వీటిని మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్, అలాగే ఒలిగోసాకరైడ్స్ కింద విభజించారు. చక్కెరలు కాని వాటినన్నిటిని కూడా మనం ఏమని పిలుస్తామంటే పాలీసాకరైడ్స్ అని పిలుస్తాము. ఇవన్నీ కూడా మోనోసాకరైడ్లు, డైసాకరైడ్లు, ఒలిగోసాకరైడ్లు. అంటే ట్రైసాకరైడ్లు ఉంటాయి, టెట్రాసాకరైడ్స్ ఉంటాయి. అలాగే వీటన్నిటిని కలిపి ఒలిగోసాకరైడ్లు గ్రూప్ లో నేను పెట్టేశాను. ఇకపోతే మనకి ఇది చాలా చాలా అండి కార్బోహైడ్రేట్స్ వర్గీకరణ అండి. ఇప్పుడే మనం కార్బోహైడ్రేట్స్ వర్గీకరణ చూసాం. అలాగే అందులో ఉండే తరగతుల గురించి క్లాసెస్ ఏమేమి ఉన్నాయి, అలాగే హైడ్రాలసిస్ అయినప్పుడు ఎన్ని మోనోసాకరైడ్లు వస్తాయి, ఇక ఎగ్జాంపుల్స్ కూడా మనం డిస్కస్ చేయాలండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ చెప్పామండి చక్కెరలు అని చెప్పామండి. చక్కెరలో ఏం చెప్పాం? మోనోసాకరైడ్లు, డైసాకరైడ్లు అంటాం. ఇవి కూడా చక్కెరల కిందే చెప్పుకుంటాం. కాకపోతే దీనంత స్వీట్ గా ఉండవండి మోనో అండ్ డైసాకరైడ్స్. ఒలిగోసాకరైడ్ కొద్దిగా దీనంత తీదనం ఉండదు. ఇక వచ్చేటప్పటికి ఇవి పూర్తిగా తీదనం కలిగి ఉండవండి పాలీసాకరైడ్స్. ఇవి పూర్తిగా అచక్కెరలు అంటాం, నాన్ షుగర్స్ అని పిలుస్తాం. ఇక ఫస్ట్ మోనోసాకరైడ్లు మనం జల విశ్లేషణ చేస్తే అండి, హైడ్రాలసిస్ చేస్తే అవి పూర్తిగా జల విశ్లేషణ చెంద మోనోసాకరైడ్స్. అంటే మోనోసాకరైడ్ అనేది అత్యంత చిన్న యూనిట్ అనమాట. ఇంకా దాన్ని మనం ఫర్దర్ గా డివైడ్ అవ్వదు. ఇక డైసాకరైడ్ చూస్తే హైడ్రాలసిస్ చేసినట్స్ వస్తాయండి. అయితే మోనోసాకరైడ్స్ ఉదాహరణకు మనం ఏం చెప్పొచ్చు? గ్లూకోజు, ఫ్రక్టోజు, గలక్టోజు, మానోజు, టాలోజు, ఇలాగా రకరకాలు ఉన్నాయండి. ఆల్ట్రోజు, ఐడోజు, ఇవన్నీ కూడా మోనోసాకరైడ్స్ ఉదాహరణ అండి. అరబినోజు, ఇవన్నీ రైబోజు, అవన్నీ కూడా మనకి మోనోసాకరైడ్స్ ఉదాహరణ అండి. ఇంకా వాటిని హైడ్రాలసిస్ చేస్తే అవి చిన్న మాలిక్యూల్స్ కింద డిసోసియేట్ చెందవు. వాటిని మనం మోనోసాకరైడ్స్ అంటాం. డైసాకరైడ్స్ అంటే వీటిని జల విశ్లేషించే ఇవి 2 మోనోసాకరైడ్స్ కింద మారుతాయండి. వాటిని మనం డైసాకరైడ్స్ అంటాం. వాటికి ఉదాహరణగా ఏంటంటే సుక్రోజ్ ఒక డైసాకరైడ్ ఉదాహరణ. అలాగే పాల చక్కెర లాక్టోజ్ ఒక ఉదాహరణ. మాల్టోజ్ బార్లీలో ఉంటుందండి మాల్టోజ్, అది కూడా డైసాకరైడ్లే. అంటే 2 మోనోసాకరైడ్లు కలిసి ఉంటాయి. ఇక ట్రెహలోజు, ఇవన్నీ కూడా దేనికి ఉదాహరణ అంటే డైసాకరైడ్స్ ఉదాహరణ. ఇకపోతే ఒలిగోసాకరైడ్స్ అండి. ఈ ఒలిగోసాకరైడ్స్ అంటే ఇవి హైడ్రాలసిస్ చేస్తే మనకి 3 to 10 మోనోసాకరైడ్స్ ని ఫామ్ చేస్తాయండి. కొన్ని బుక్స్ 8 అని ఇస్తాడు. సో నో ప్రాబ్లం. 3 to 10 మోనోసాకరైడ్స్ వరకు ఫామ్ చేస్తాయి ఒలిగోసాకరైడ్స్. వాటికి ఉదాహరణగా రాఫినోజ్ అండి. ఈ రాఫినోజ్ అంటే ఇది ట్రైసాకరైడ్ అండి. దీన్ని హైడ్రాలసిస్ చేస్తే 3 మోనోసాకరైడ్స్ వస్తాయి. ఇక స్ట్రిచియోజ్ అండి. స్ట్రిచియోజ్ ని మనం హైడ్రాలసిస్ చేస్తే 4 మోనోసాకరైడ్స్ వస్తాయండి. ఇక ఫ్రక్టో ఒలిగోసాకరైడ్స్ అవన్నీ కూడా మనకి ఒలిగోసాకరైడ్స్ కింద ఉదాహరణ చెప్పొచ్చండి. ఇక పాలీసాకరైడ్స్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి పాలీసాకరైడ్స్. అందులో స్టార్చ్ అండి, అలాగే స్టార్చ్ కాని పాలిమర్స్ అండి. స్టార్చ్ కానిదండి. స్టార్చ్ అంటే మీకు తెలుసండి, C6H10O5 5 టైమ్స్ అని కింద రాస్తామండి స్టార్చ్ ని. అలాగే సెల్యులో ఫార్ములా వస్తుందండి. అయితే స్టార్చ్ కాని వంటి వాటివి హైడ్రాలసిస్ చేస్తే మినిమం 10 కంటే ఎక్కువ మోనోసాకరైడ్లు ఫామ్ చేస్తాయండి. వాటిని మనం పాలీసాకరైడ్స్ కింద మనం కన్సిడర్ చేస్తామండి. ఎమైలోజ్, ఎమైలోపెక్టిన్, అలాగే పిండి పదార్థాలు ఇవన్నీ కూడా స్టార్చ్ కింద. ఇక స్టార్చ్ కాని పాలిమర్స్ చూస్తే గ్లైకోజన్, సెల్యులోజ్, హెమిసెల్యులోజ్, పెక్టిన్స్, హైడ్రోకొల్లాయిడ్స్, ఇవన్నీ కూడా స్టార్చ్ కాని వస్తాయండి. స్టార్చ్ కానివి అంటే పిండి పదార్థం స్టార్చ్. స్టార్చ్ కానిది అంటే పదార్థం కాదు. ఇవి ఎలాగుంటుంది, మనకి సెల్యులోజ్ ఎలాగుంటుంది, గడ్డి మనకి మెత్తగా ఉండదు అది. సో అటువంటివి అనమాట. స్టార్చ్ అంటే పిండి పదార్థం, అంటే మెత్తగా ఉంటుంది. ఇప్పుడు బంగాళదుంప, రైస్, ఇవన్నీ కూడా మనం ఉడకబెడితే మనకి స్టార్చ్ ఫామ్ అవుతుంది, మెత్తగా అయిపోతుంది, స్టార్చ్ కింద మారుతుంది. సో ఆ విధంగా మనకి ఇవన్నీ స్టార్చ్ కానివ్వండి. అందులో సెల్యులోజు, గ్లైకోజన్ ఇవన్నీ కూడా వస్తాయండి. సో ఇకపోతే హైడ్రాలసిస్ చర్యలు చూద్దామండి. ఆల్రెడీ డైసాకరైడ్స్ గురించి, ట్రైసాకరైడ్స్ గురించి, పాలీసాకరైడ్స్ గురించి మనం చెప్పాము. మరొకసారి మనం చూద్దామండి. ఇక్కడ చూస్తే ఒకసారి సుక్రోజ్ ఒక డైసాకరైడ్ అండి. దీన్ని మనం హైడ్రాలసిస్ చేస్తే, జల విశ్లేషణ చేస్తే మనకి గ్లూకోజ్ వస్తుంది, ఫ్రక్టోజ్ వస్తుందండి. 2 మోనోసాకరైడ్లు అండి. 2 కూడా మోనోసాకరైడ్లు అండి. 6 కార్బన్లు కలిగి ఉంటాయి ఒక్కొక్కటి
మోనోసాకరైడ్. అయితే మోనోసాకరైడ్లు ఎన్ని కాలాలు అనొచ్చు. C3 టు C6 కార్బన్స్ మోనోసాకరైడ్స్ కలిగి ఉంటాయండి. ఇకపోతే డైసాకరైడ్ సుక్రోజ్ చూసుకుంటే C12 అండి దాని ఫార్ములా. C12H22O11 అండి దాని ఫార్ములా. ఇందులో చూసుకుంటే 2 C6ల కింద మారిందండి. హైడ్రాలసిస్ చేసి H2O కలిపితే 2 మోనోసాకరైడ్స్ వస్తాయండి. ఇకపోతే ఇది బార్లీలో మనకు ఉంటుందండి. మనకి మాల్ట్ సీడ్స్ మనకు ఉంటాయండి మార్కెట్‌లో. బార్లీ గింజలండి ఇవి. సో, ఈ మాల్టోజ్‌ని మనం హైడ్రాలసిస్ చేస్తే ఎంజైమ్ సమక్షంలో గాని, లేదా మామూలు జనరల్ హైడ్రాలసిస్ చేస్తే మనకి 2 గ్లూకోజ్ అణువులు వస్తాయండి. చాలా చాలా ఇంపార్టెంట్. మాల్టోజ్‌ని హైడ్రాలసిస్ మోనోసాకరైడ్లేవి గ్లూకోజు, ఫ్రక్టోజు, మానోజు, ఇంకోటి గలక్టోజ్ అని ఇస్తారండి. మీరు 2 గ్లూకోజ్‌లు వస్తాయండి. సో, గుర్తు పెట్టుకోవాలి. ఇకపోతే లాక్టోజ్ అండి. లాక్టోజ్ అంటే పాల చక్కెరను మనం హైడ్రాలసిస్ చేస్తే మనకి గ్లూకోజు, గలక్టోజ్ వస్తాయండి. గ్లూకోజు, గలక్టోజ్ వస్తుందండి. లాక్టోజ్‌ని హైడ్రాలసిస్ గలక్టోజ్ వస్తుందండి. ఇవి జనరల్‌గా C4 ఎపిమర్స్ అండి. మనం అక్కడ వచ్చినప్పుడు మీకు చూపిస్తానండి. C4 ఎపిమర్స్ అండి 2 కూడా. అంటే C4 అంటే 4వ కార్బన్ విన్యాసంలో భేదం కలిగినటువంటి మోనోసాకరైడ్ మాలిక్యూల్. అందువలన వీటిని ఎపిమర్స్ అని అంటాం. ఆ డెఫినిషన్ అన్ని అంటే నెక్స్ట్‌ది సెల్యులోజ్ అండి. మనకి మొత్తము చెట్టు యొక్క బెరడు చెట్టుకన్నీ కూడా చెక్క పదార్థం అంతా కూడా సెల్యులోజ్ అండి. అలాగే గడ్డి పదార్థం అంతా కూడా సెల్యులోజేనండి. సో, ఇవన్నీ కూడా దీన్ని మనం హైడ్రాలసిస్ చేస్తే ఎన్ గ్లూకోజ్ వస్తాయండి. అందువల్లనే గ్లూకోజు పాలిమర్ సెల్యులోజ్ అండి. అలాగే గ్లూకోజ్ పాలిమర్ ఇంకోటి కూడా ఉందండి. అదే స్టార్చ్ అండి. సో, ఆ స్టార్చ్ కూడా మనం ఇప్పుడు చూద్దామండి. సో, మనకి గ్లూకోజ్ సెల్యులోజ్‌ని హైడ్రాలసిస్ చేస్తే గ్లూకోజ్ మాలిక్యూల్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే అసలనే ఎద్దులు, ఆవులు, జంతువులు ఈ గడ్డి పదార్థాలు తిన్నా వాటికి గ్లూకోజే వస్తుందండి. అందువల్ల వాటికి సెల్యులేజ్ అనే ఎంజైమ్ ఉండడం వలన అవి బాడీలో తీసుకున్నాక అవి డైజెషన్ చేసుకుంటాయి. మనకు ఆ సెల్యులేజ్ అనే ఎంజైమ్ ఉండదు. అందువల్ల మనం సెల్యులోజ్ ఐటమ్స్ తీసుకుంటే కడుపు డైజెషన్ అవ్వదు. చాలా ప్రాబ్లమ్ వస్తుంది. సెల్యులోజ్ ఐటమ్స్ మనకు అరగవు కాబట్టి తీసుకోలేమండి. ఇకపోతే స్టార్చ్ అండి. పిండి పదార్థం అండి స్టార్చ్ అంటే. దీన్ని హైడ్రాలసిస్ చేసినా కూడా గ్లూకోజ్ వస్తాయండి. బంగాళదుంపలు, రైసు, ఫ్రూట్స్, పళ్ళు, కాయలు అన్ని కూడా అండి. మనకి గింజలు అన్ని కూడా స్టార్చ్ పదార్థాలేనండి. అందులో గ్లూకోజెస్ వస్తాయండి. మనకి ఇది ఎమైలేజ్ అని ఉంటుంది కదా. పెప్సిన్, అమైలేజ్ ఎంజైమ్స్ సులువుగా ఈ స్టార్చ్‌ని డైజెషన్ చేసి మనకి గ్లూకోజ్‌ని బాడీకి అందిస్తాయి. ఎనర్జీ వస్తుంది. సో, మనం యాక్టివ్‌గా తిరగగలం, నడవగలం, వినగలం, అన్ని పనులు చేయగలమండి. సో, అందువలన ఫుడ్ మెటీరియల్ అండి. స్టార్చ్ అనేది శక్తినిచ్చే పదార్థం అండి. ఇకపోతే నెక్స్ట్‌ది ఇనులిన్ అండి. మీరు ఇది వినుండరండి. ఇనులిన్ అండి. ఇనులిన్ హైడ్రాలసిస్ చేస్తే ఎన్ ఫ్రక్టోజ్‌లు వస్తాయండి. సో, దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుందండి? యొక్క పాలిమర్లు సెల్యులోజులు, అలాగే స్టార్చ్, సెల్యులోజ్, గ్లూకోజ్ పాలిమర్లు. ఫ్రక్టోజ్ యొక్క పాలిమర్ ఏంటి అనంటే ఇనులిన్. గుర్తుపెట్టుకోవాలి. ఇనులిన్ అంటాం. ఇనులిన్ అనేది ఫ్రక్టోజ్ యొక్క పాలిమర్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ స్లైడ్. గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మినిమం 1 బిట్ వస్తుంది. మనకి కార్బోహైడ్రేట్ 5 బిట్స్ అనేది మనకి రావడం జరుగుతుందండి. సో, మరి మీరు దీని మీద ఫోకస్ చేయాలండి. ఇకపోతే నెక్స్ట్‌ది నామకరణం అండి. నామకరణం చూస్తే మనకి గ్లూకోజ్‌లో నామకరణం ఎలా చేస్తామంటే 3 కార్బన్స్ ఉండి దాన్ని మనం ట్రయోజ్ అని అంటాం. ఎందుకంటే చిన్నవన్నిటి కూడా ఓజ్ అని పదం వస్తుంది. ట్రయోజ్, 4 టెట్రోజు, పెంటోజ్, హెక్సోజ్ అండి. అందులో ప్రమేయ సమూహము ఆల్డిహైడ్ ఉందనుకోండి, దాన్ని మనం ఆల్డో ట్రయోజ్ అంటామండి. అలాగే కీటో టెట్రోజు, ఆల్డో హెట్రోజు, ఆల్డో టెట్రోజు, ఆల్డో పెంటోజు, ఆల్డో హెక్సోజ్ అండి. ఆల్డో హెక్సోజ్ ఉదాహరణగా మనం ఏం చెప్తామంటే 6 కార్బన్లు ఉంటాయి. ఆల్డో హెక్సోజ్ అంటే 6 కదా. గ్లూకోజు, మానోజు, గలక్టోజు ఇవన్నీ కూడా ఆల్డో హెక్సోజ్‌కి ఎగ్జాంపుల్ అండి. ఇక కీటో ప్రమేయ సమూహం ఉందనుకోండి, ఆ కార్బోహైడ్రేట్స్ మనం కీటో ట్రయోజులు, కీటో టెట్రోజులు, అలాగే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు క్లాసు ఫ్రక్టోజ్ కూడా మనకు ఉంది కాబట్టి కీటో హెక్సోజ్‌కి ఉదాహరణ అండి. ఇది ఏ కీటో హెక్సోజ్ అంటే రెండో స్థానంలో మనకి కీటో గ్రూప్ ఉన్నటువంటి
6 కార్బన్లు ఉన్నటువంటి తీయదనం కలిగిన స్వీట్ నేచర్ ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ అండి. సో ఓజ్ అనే పదం అక్కడ అందుకనే మనం చేర్చామండి. ఇకపోతే నెక్స్ట్‌ది కూడా మనం చూద్దామండి. ఇక 6 కార్బన్లు ఉన్నటువంటి మోనోసాకరైడ్‌లు మనకు ఆల్రెడీ మనం చెప్పామండి. 6 కార్బన్లు ఉన్నటువంటి మనం 6 కార్బన్లు ఉన్నవే మనకి సిలబస్‌లో ఉన్నాయి. మనం అది వాటిని గురించే నేర్చుకోవాలండి. సో అవి ఒక్కసారి మనం పరిశీలిస్తే హ్మ్. చూద్దామండి. 6 కార్బన్లు ఉంటే మనం 6 కార్బన్లు ఉన్న మోనోసాకరైడ్ చూస్తే ఆల్డోహెక్సోజ్ అండి. అండి. అందులో ఉదాహరణ గ్లూకోజు, మానోజు, గలక్టోజ్ అండి. సో ఇకపోతే 6 కార్బన్లు ఉన్నటువంటి కీటోహెక్సోజ్ మాత్రం ఫ్రక్టోజ్ అండి. ఇకపోతే ఇంపార్టెన్స్ చూద్దామండి. మీకు ఆల్రెడీ మనకు తెలుసండి. జంతువులు, మొక్కల్లోనికి శక్తినిచ్చే పదార్థాలు. అలాగే కణగోడ, కీటకాల యొక్క కఠిన బాహ్య చర్మాలు నిర్మాణ పాత్రలో ఈ కార్బోహైడ్రేట్స్ ప్రధాన పాత్ర వహిస్తాయి. ఇక పాలీసాకరైడ్స్ అన్నీ కూడా శక్తిని నిల్వ చేయడానికి శక్తినిచ్చే పదార్థాలు. అలాగే నిర్మాణాత్మక భాగాలుగా మనకి మొక్కల్లో సెల్యులోజ్ మనకు కనిపిస్తుంది. అలాగే ఆర్థ్రోపోడ్స్ ఉంటాయి కదా! కొన్ని రకాల జీవులు. అందులో సీటిన్ కూడా ఒక పాలిమర్ సమ్మేళనం కనిపిస్తుందండి. అది కూడా మనం చూద్దాము. దాని యొక్క స్ట్రక్చర్ ఇవన్నీ కూడా. ఇకపోతే 5 కార్బన్లు ఉన్నటువంటి మోనోసాకరైడ్ రైబోజ్ అండి. మనకి డీఎన్ఏ, ఆర్ఎన్ఏలో కూడా రైబోజ్, రైబో న్యూక్లిక్ ఆమ్లం అండి ఇది. ఇక రైబో న్యూక్లిక్ ఆమ్లము, రైబో న్యూక్లిక్ ఆమ్లం. అందులో ఉండే కార్బోహైడ్రేట్స్ ఏంటండి? రైబోజ్ అండి. ఇక మనకి కార్బోహైడ్రేట్స్ చూసుకుంటే డీఎన్ఏ, ఆర్ఎన్ఏలో కూడా మనకుంటాయి. అలాగే ఇవి అనేక పాత్రలు రోగ నిరోధక వ్యవస్థ, ఫలదీకరణం, అలాగే రక్తం గడ్డకట్టడంలోను అన్నిందులో కూడా మనకి కార్బోహైడ్రేట్స్ యూజ్ అవుతాయి. ఇకపోతే మనం అసలు టాపిక్ లోకి వచ్చేస్తాం ఇంక త్వరలో. ఇకపోతే పాలీసాకరైడ్స్ ఇందాక ఆల్రెడీ చెప్పాం. స్టార్చ్ అండి ఇది. ఇది గ్లైకోజెన్ అండి ఇది. యానిమల్ స్టార్చ్ అంటామండి గ్లైకోజెన్‌ని. గుర్తుపెట్టుకోవాలండి. మనకి స్టార్చ్ అండి. యానిమల్ స్టార్చ్ దేన్ని అంటామంటే గ్లైకోజెన్ అని పిలుస్తాం. ఇక సెల్యులోజ్ షాల్లో ఉంటుంది. సీటిన్ అన్నామండి. ఆర్థ్రోపోడ్స్ ఇటువంటి దాంట్లో నిర్మాణ భాగాల్లో మనకి ఇది కనిపిస్తుంది. ఇది ఒక యమైడ్ ఉన్నటువంటి పాలీసాకరైడ్ మాలిక్యూల్ ఇది. సో ఇది మనకు అవసరం లేదు. సెంట్రల్ యూనివర్సిటీలో ఉంటే చదువుతారు. ఇకపోతే మోనోసాకరైడ్‌లు, డైసాకరైడ్‌లండి. సో ఆల్రెడీ మనం గ్లూకోజ్ నిర్మాణాలు ఆల్రెడీ మనం చూసాము. మనం ఆల్రెడీ 2 కార్బోహైడ్రేట్స్ ఇక్కడ లింక్ అయ్యాయి సుక్రోజ్‌లో. ఇక లాక్టోజ్‌లో చూసుకుంటే ఇది కూడా డైసాకరైడ్ అని చెప్పాం. ఇక గ్లూకోజ్‌లో సరళమాలిక నిర్మాణం కూడా ఉంటుంది. ఫ్రక్టోజ్ యొక్క నిర్మాణాలు కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో డి గ్లూకోజ్ అంటే ఫిఫ్త్ కార్బన్ మీద ఓహెచ్ రైట్ సైడ్ ఉంటే దాన్ని డి విన్యాసం ఉండదు డి అంటాం. లెఫ్ట్ ఉంటే అంటాం. సో మనకి డి గ్లూకోజ్ సాధారణంగా శక్తినిచ్చే పదార్థం అండి. ఎల్ గ్లూకోజ్ మనకి శక్తినివ్వదండి. సో ఇది డి గ్లూకోజ్ అయితే మనకి శక్తినిస్తుంది. సో మిగతా గ్లూకోజ్ ఇవ్వవు శక్తిని. ఎల్ గ్లూకోజ్ ఇస్తుంది. ఇకపోతే నిర్వచనం మీకు అందరికి తెలిసిందే. 3 అంతకంటే ఎక్కువ కార్బన్లు కలిగి ద్రవణ భ్రమణతను ప్రదర్శిస్తే ఆ పాలీహైడ్రాక్సీ కార్బొనిల్ సమ్మేళనాన్ని మనం కార్బోహైడ్రేట్స్ అంటాం. సో ఇకపోతే ఏ సమ్మేళనాన్ని మనం జల విశ్లేషణ చేస్తే పాలీహైడ్రాక్సీ కార్బొనిల్ సమ్మేళనాలు ఏర్పరుస్తాయో వాటిని కూడా మనం కార్బోహైడ్రేట్స్ మనం నిర్వచించవచ్చండి. ఏం చెప్పాం? 3 అంతకంటే ఎక్కువ ఉండాలి. A compound which having more than 3 carbons and source optical activity as well as the compounds like polyhydroxy carbonyl compounds. ఇకపోతే కాంపౌండ్స్ హైడ్రాలిసిస్ చేస్తే విచ్ గివ్స్ polyhydroxy carbonyl compounds. Those compounds are called as a carbohydrate. ఎగ్జాంపుల్ మనం ఒక గ్లూకోజ్ మాలిక్యూల్స్. సో ఇది గ్లూకోజ్ యొక్క స్ట్రక్చర్ ఇలాగ ఉంటుందండి. ఓహెచ్ రైట్ సైడ్ ఉంటుంది. రెండో ఓహెచ్ కూడా రైట్ సైడ్. మూడోది లెఫ్ట్ సైడ్. నాలుగో కార్బన్. ఇక్కడ కార్బన్స్ అండి. ఇది ఫస్ట్ కార్బన్, ఇది రెండో కార్బన్, 3, నాలుగో కార్బన్, ఐదో కార్బన్, ఇది ఆరో. మీకు డీటెయిల్‌గా ఇప్పుడు మనం చూపిస్తాము. మీకు అక్కడ అర్థమైపోతుంది. ఇకపోతే ఆల్రెడీ కీటోహెక్సోజ్, ఆల్డోహెక్సోజ్ గురించి మీకు చెప్పడం జరిగింది.
సో మనకి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే గ్లూకోజ్ అండి. అబౌట్ గ్లూకోజ్ అండి. గ్లూకోజ్ యొక్క మాలిక్యులర్ H12O6. ఇది ఘన స్థితిలో ఉంటుంది. కలర్ వైట్. దీని యొక్క మెల్టింగ్ పాయింట్ చూస్తే 146 ఉంటుందండి. దీని యొక్క స్వీట్‌నెస్ మనం చూస్తే 3/4 ఆఫ్ సుక్రోజ్ అండి. అంటే సుక్రోజ్‌లో 3 వంతులు ఉంటుంది తీయదనము. లేకపోతే ఇది సాల్యుబుల్ ఇన్ యాక్వస్ సాల్వెంట్స్ అంటే H2 కరుగుతుంది. ఆర్గానిక్ సాల్వెంట్స్ లో కరగదు. ఎందుకండి ఇది ఎంత ఆర్గానిక్ కదా, ఎందుకు కరగదు, పెద్ద చైన్ ఉంది కదా అని అనొచ్చు మీరు. కారణం ఏంటంటే వాటర్ హైడ్రోజన్ బాండింగ్స్ ను ఫామ్ చేస్తాయి. పాలిహైడ్రాక్సీ కాంపౌండ్ కదా, అందులో అవి మంచి హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ చేయడం వలన వాటర్ లో అవి అసోసియేషన్ అవుతాయి, కరిగిపోతాయి. ఈదనం ఫస్ట్ అండి, తర్వాత సుక్రోజ్ అండి. గ్లూకోజ్ కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గ్లూకోజ్ కి రకరకాల పేర్లు ఉన్నాయండి. గ్రేప్ షుగర్ అని, బ్లని, కార్న్ షుగర్ అని, డెక్స్ట్రోజ్ అండి. ఏటండి గ్రేప్ షుగర్ అంటే మనకి గ్రేప్స్ లో ఉంటుంది కాబట్టి ఈ షుగర్ గ్లూకోజ్ ఉంటుంది కాబట్టి గ్రేప్ షుగర్ అని అన్నారు. అలాగే డయాబెటిక్ పేషెంట్స్ లో మీరు చూస్తే బ్లడ్ లో గ్లూకోజ్ ఉంటుందండి. గ్లూకోజ్ ఉంటుంది కాబట్టి బ్లడ్ షుగర్ అని కూడా పిలుస్తారు. ఇక మొక్కజొన్న అండి, స్వీట్ కార్న్ మనం ఇంటి దగ్గర తింటూ ఉంటామండి. సో ఆ కార్న్ లో కూడా కార్న్ అండి, అందులో కూడా గ్లూకోజ్ ఉంటుంది. కార్న్ షుగర్ అని పెట్టారు. ఇక డెక్స్ట్రో రొటేషన్ ఉంటుందండి. ఆప్టికల్ రియాక్టివిటీ చూస్తే దీని డెక్స్ట్రో రొటేషన్ ఉంటుంది. డి ఫర్ డెక్స్ట్రో వచ్చింది, ఓజ్ అనే పదం చేర్చాం, డెక్స్ట్రోజ్ అంటాం. ఇక ఇది మనం ఆల్రెడీ చెప్పామండి, ఆప్టికల్ యాక్టివ్ డెక్స్ట్రో కాంపౌండ్. దట్ ఈస్ వై ద నేమ్ ఆఫ్ గ్లూకోజ్ ఈస్ డెక్స్ట్రోజ్. ఆ విధంగా మనం డెక్స్ట్రో అండి. ఇకపోతే గ్లూకోజ్ ఫస్ట్ గా సరళమాలిక నిర్మాణం ఉంటుందని చెప్పారండి. సో మాలిక్యులర్ ఫార్ములా C6H12 అని తెలుసు. ఫస్ట్ గ్లూకోజ్ లో 5 గ్రూప్స్ ఉన్నాయని తెలియడానికి వాళ్ళు ఒక టెస్ట్ చేశారండి. ఏం చేశారంటే గ్లూకోజ్ ని ఎసిటైలేషన్ ప్రాసెస్ చేశారండి. దానికి వాడాల్సిన రియేజెంట్ ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ కానీ, అలాగే ఎసిటైల్ క్లోరైడ్ కానీ వాడతామండి ఎసిటైలేషన్ కి. ఎక్కడైనా ఎసిటైలేషన్ చేయాలంటే సుమారు ఇవి ఎన్ని చర్య పొందాయి ఏంటంటే 5 మోల్స్ చర్య పొందాయండి గ్లూకోజ్ తో. అప్పుడు మనకి పెంటా ఎసిటైల్ గ్లూకోజ్ వచ్చిందండి. ఇదే రియాక్షన్ కి ఇక్కడ నేను రాయలేదు కానీ PCl5 తో చేసినప్పుడు కూడా పెంటాక్లోరో సమ్మేళనం వచ్చిందండి. మనం హైడ్రాక్సీ కాంపౌండ్ చెప్పినప్పుడు ఆల్కహాల్స్ ని PCl5 తో కానీ, SL-Cl2 తో కానీ, PCl3 తో వంటి సమ్మేళనాలతో మనం చర్య పొందించినప్పుడు మనం అక్కడ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కహాల్ చెప్పినప్పుడు ఆల్కైల్ హ్యాలైడ్స్ వచ్చాయండి. ఇక్కడ కూడా గ్లూకోజ్ లో 5 OH గ్రూప్స్ ఉన్నాయి కదండి. సో మనకి ఏమొస్తుందంటే పెంటాక్లోరో గ్లూకోజ్ వస్తుందండి PCl5 తో చర్య కూడా. సో అది కూడా అండి గ్లూకోజ్ లో మనకి 5 OH గ్రూప్స్ ఉన్నాయని చెప్పడానికి. ఇకపోతే రెండోది చూస్తే HCnNH2OH తో చర్య అండి. మీకు ఆల్రెడీ తెలుసండి, HCnNH2OH చర్యలు మనకి న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ అండి. అవి సాధారణంగా కార్బొనైల్ సమ్మేళనాలే మనకి ఆ న్యూక్లియోఫిలిక్ సంకలన చర్యలు పాల్గొంటాయి. సో గ్లూకోజ్ ని HCN తో చేస్తే సైనోహైడ్రిన్ వచ్చింది. NH2OH తో చర్య పొందిస్తే ఆక్సైమ్, అలాగే వాటర్ వచ్చిందండి. ఈ యొక్క రియాక్షన్స్ మనం నెక్స్ట్ స్లైడ్ లో మనం చూస్తాము. ఇది గ్లూకోజ్ కార్బోనైల్ గ్రూప్ ఉందని మనకి తెలియజేస్తుందండి. ఇకపోతే బ్రోమిన్ వాటర్ తో చర్య అండి. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బ్రోమిన్ వాటర్ తో చర్య, అలాగే టోలెన్స్ పరితో చర్య, లేదా ఫెయిలింగ్ కారకంతో చర్య, అన్నిటి కూడా ఒకటే కాంపౌండ్ మనకి వస్తుందండి. సో మనం ఈ రియాక్షన్ మనం ఒకసారి పరిశీలిస్తే, సో గ్లూకోజ్ ని బ్రోమిన్ వాటర్ తో చర్య పొందిస్తామండి. వాటర్ మనకు ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండి. అలాగే ఫెయిలింగ్ రియేజెంట్ కూడా ఆక్సిడైజింగ్ ఏజెంటే. టోలెన్స్ రియేజెంట్ కూడా మనకి ఆక్సిడైజింగ్ ఏజెంటే. ఇవన్నీ కూడా వీక్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. మనకి ఆక్సిడేషన్ చేస్తే గ్లూకోజ్ ఉందండి. చాలా ఇంపార్టెంట్ అండి. గ్లూకోజ్ ని ఇస్తే ఏ సమ్మేళనం వస్తుంది? గ్లూకోజ్ ఇన్ ద టు ఫార్మ్ గ్లూకోనిక్ ఆమ్లం, గ్లూకోనిక్ యాసిడ్ వస్తుంది. సో ఇది ఒక హెక్సనోయిక్ యాసిడ్ అంటాం. అంటే ఆర్బన్స్ ఉంటాయి, అలాగే COOH కింద మారుతుంది. గ్లూకోజ్ లో ఒక ఆల్డిహైడ్ ఉండడం వలన ఫస్ట్ కార్బన్ మీద అది COOH కింద ఆక్సిడైజ్ అవుతుంది. COOH చర్య కూడా మనం చూడొచ్చండి. మూడిటితో కూడా ఒకే సమ్మేళనం వస్తుంది. పోతే మనకి కాన్సన్ట్రేషన్ HI రెడ్ ఫాస్ఫరస్ అండి.
కాన్సన్ట్రేషన్ హెచ్ఏ రెడ్ ఫాస్ఫరస్ ఏ రియేజెంట్ అంటే అండి ఇది మనకి రిడక్షన్ రియేజెంట్ అండి. మనం ఇది ఆల్రెడీ మనం మీకు అక్కడ ఎమినో యాసిడ్ చెప్పినప్పుడు చెప్పలేదు. సో రిడక్షన్ రియేజెంట్ అంటే క్షయీకరణం చేస్తుంది. ఓహెచ్ గ్రూప్స్ అన్ని కూడా బ్రేక్ అయిపోతాయి. ఆల్డిహైడ్ లో ఉన్నటువంటి సిఓ మనకు ఒక ఎన్ హెక్సేన్ వస్తుందండి. మీకు అడుగుతాడు గ్లూకోజ్ ని కాన్సన్ట్రేషన్ హెచ్ఐ రెడ్ ఫాస్ఫరస్ తో చర్య పొందిస్తే ఏమొస్తుంది? హెక్సేన్ వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. సో ఆల్రెడీ మీరు చదువుంటారు స్ట్రిక్చరల్ ఎలిసిడేషన్ ఆఫ్ గ్లూకోజ్ చదివినప్పుడు. లేకపోతే ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మైక్స్ ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్స్ స్టూడెంట్. సో కాన్సన్ట్రేషన్ హెచ్ఎన్ఓ టెస్ట్ అండి. ఇది కూడా స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండి. అలాగే Cr2O7 తో చర్య పొందించిన ఆక్సిడైజింగ్ KMnO4 తో చర్య పొందించిన గ్లూకోజ్ మనకి ఏమొచ్చేస్తుందంటే సెకారిక్ ఆమ్లం వస్తుందండి. సెకారిక్ ఆమ్లం కూడా 6 కార్బన్లు ఉన్నటువంటి డైకార్బాక్సిలిక్ యాసిడ్ అండి. పైన కిందన మనకి కింద మారిపోతాయండి. పైన జనరల్ గా గ్లూకోజ్ లో ఆల్డిహైడ్ ఉంటుంది, కిందని ఆల్కహాల్ గ్రూప్ ఉంటుంది, మధ్యలో సెకండరీ ఆల్కహాల్ గ్రూప్స్ ఉంటాయి. సాధారణంగా ప్రైమరీ ఆల్కహాల్స్ యొక్క ఈజీగా ఆక్సిడైజ్ అవుతాయి. అందువల్ల హెచ్ఎన్ఓ3 స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద యాక్ట్ చేస్తుంది. సో మనకి సెకారిక్ ఆమ్లము లేదా దీన్ని గ్లొసారిక్ ఆమ్లం అని కూడా పిలుస్తాం. మీరు గ్లొసారిక్ ఆమ్లం అంటే ఏంటండి అనుకుంటే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. సెకారిక్ ఆమ్లం అన్నా సెకారిక్ ఆమ్లం గ్లొసారిక్ ఆర్ సెకారిక్ ఆమ్లం అని పిలుస్తాం. సో ఇవన్నీ కూడా హెచ్ఎన్ఓ3తో చేస్తే వస్తుంది. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, గుర్తుపెట్టుకోవాలండి. ఇవన్నీ చర్యల ద్వారా గ్లూకోజ్ లో మనం చెప్పొచ్చండి. గ్లూకోజ్ యొక్క నిర్మాణం ఈ విధంగా ఉంటుందండి. CH2OH, CHOH ఇవన్నీ. సో మీరు కూడా ఇక్కడ మనకి ఈ నిర్మాణం మీరు అబ్జర్వ్ చేస్తే అండి మనకు 4 కైరాల్ సెంటర్స్ కనబడుతున్నాయండి. స్టార్ తో చూపించానండి. ఇక్కడొకటి, 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 ఇక్కడొకటి. కైరాల్ సెంటర్ అండి. మీకు ఏంటి తెలుసు? ఒక కార్బన్ అనేది 4 డిఫరెంట్ గ్రూప్స్ తో బాండ్ ఫామ్ చేసుకుంటే ఆ సెంటర్ ను మనం ఎసిమెట్రిక్ సెంటర్ లేదా కైరాల్ సెంటర్ అని పిలుస్తామండి. అలాంటి 4 ఉన్నాయండి. సో మీకు అడుగుతాడండి గ్లూకోజ్ లో ఎన్ని కైరాల్ సెంటర్స్ ఉన్నాయని. అప్పుడు మీరు రాయాల్సింది 4 కైరాల్ సెంటర్స్ ఉంటాయండి. మరి ఎన్ని ఐసోమర్స్ వస్తాయండి అంటే మనకి ఎన్ని కైరాల్ సెంటర్స్ ఉంటే అన్ని పవర్ n వస్తుంది. 2 పవర్ n అండి దానికి ఫార్ములా. మనకి ఎన్ని వస్తాయి? 2 పవర్ 4 అంటే 16 ఐసోమర్స్ వస్తాయండి. ఈ స్ట్రక్చర్ ఉంటే ఈ నిర్మాణంకి 16 పాసిబుల్ అవుతాయండి. అందులో ఒకటి ప్లస్ విన్యాసం కలిగినటువంటి డి గ్లూకోజ్ అండి మనకి అందులోని. సో అదే అండి మనకి గ్లూకోజ్. సో మీరు క్యాచ్ చేయవలసిన పాయింట్స్ ఏంటంటే గ్లూకోజ్ 6 కార్బన్లు ఉంటాయి, 5 OHలు ఉంటాయి, ఒక CHO గ్రూప్ ఉంటుంది. లేకపోతే ఇందులో 4 కైరాల్ సెంటర్స్ ఉంటాయి, 16 ఐసోమర్స్ వస్తాయి. లేకపోతే మరి 16 ఐసోమర్స్ వస్తే ఎన్ని అనన్షోమర్ పెయిర్స్ వస్తాయి? 8 వస్తాయండి. బై 2 చూస్తే ఎనన్షోమర్స్ పెయిర్స్ అండి. ఎనన్షోమర్ పెయిర్స్ అండి అంటే ఒకటి డి ఇంకొకటి ఎల్ అలాగా వస్తాయండి పెయిర్స్. ఆ 16 కూడా గ్లూకోజు, గలక్టోజు, మానోజు, ఆల్ట్రోజు, అల్లోజు, టాలోజు, ఐడోజ్ అండి. ఈ 8 వస్తాయండి. ఈ 8 అన్ని కూడా DL 2 ఉంటాయి కాబట్టి 8 ఇంటూ 2 16 వచ్చేస్తుంది. సో మీకు అవసరం లేదని నేను అవి ప్రొవైడ్ చేయలేదు. అయితే గ్లూకోజ్కి డి విన్యాసం రావడానికి గల ప్రధాన కారణం చూస్తే మనకి ఇందులో గ్లిజరాల్డిహైడ్ ఆధారంగా చేసుకొని గ్లూకోజ్ యొక్క విన్యాసాన్ని ఫైండ్ అవుట్ చేశారండి. అది కూడా అడుగుతాడండి. దేని ఆధారంగా గ్లూకోజ్కి వచ్చిందంటే గ్లిజరాల్డిహైడ్ స్ట్రక్చర్ ఇది. సో దీన్ని ఆధారంగా చేసుకుని ఇందులో డి విన్యాసం ఉంది. రైట్ సైడ్ ఉంది కదా OH, డి విన్యాసం రైట్ సైడ్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సేమ్ గ్లూకోజ్ లో కూడా అదే విన్యాసం ఉంది కాబట్టి డి గ్లూకోజ్ అని పేరు వచ్చింది. అయితే ఎక్స్పెరిమెంటల్ గా వాళ్ళు ఫైండ్ అవుట్ చేసినటువంటి విన్యాసం ఏంటంటే రైట్ సైడ్ OH ఉంటుంది, సెకండ్ తర్వాత రైట్ సైడ్ ఉంటుంది గ్లూకోజ్ కి. ఇది మనకి నిర్మాణం అండి గ్లూకోజ్ యొక్క సరళమాలిక నిర్మాణం. ఇకపోతే గ్లూకోజ్ యొక్క మనం రియాక్షన్స్ చూడొచ్చండి. గ్లూకోజ్ యొక్క రియాక్షన్స్ కూడా ఫస్ట్ రియాక్షన్ చూస్తే మనకి ఒకసారి మీరు చూడండి. ఫస్ట్ రియాక్షన్ చూస్తే ఎస్టైలేషన్ రియాక్షన్, అలాగే HCN తో రియాక్షన్స్ అన్ని కూడా మనం చూడొచ్చండి. మనం లోపల రాసాము రియాక్షన్స్ కూడా. మీకు అక్కడ రియాక్షన్ పార్ట్ కూడా మీరు చూడవచ్చు. లేకపోతే ప్రిపరేషన్స్ ఆఫ్ గ్లూకోజ్ అండి. గ్లూకోజ్ ప్రిపరేషన్ సుక్రోజ్ నుంచి తయారు చేయొచ్చండి. సుక్రోజ్ని హైడ్రాలసిస్ చేస్తామండి. దేని సమక్షంలో చేస్తామంటే డైల్యూటెడ్ HCl వంటి
విలీన ఆమ్లాలు అంటే H2SO4 గాని HCl వంటి విలీన ఆమ్లాల సమక్షంలో ఒక 2 అవర్స్ పాటు వేడి చేస్తే గ్లూకోజ్ ఫ్రక్టోజ్ వచ్చేస్తుందండి. సో ఆ విధంగా తయారు చేస్తామండి. అలాగే స్టార్చ్ నుంచి కూడా మనం తయారు చేయొచ్చండి. మీకు ఆల్రెడీ చెప్పాం స్టార్చ్ గ్లూకోజ్ యొక్క పాలిమరు అని చెప్పామండి. సెల్యులోజ్ నుంచి కూడా తయారు చేయొచ్చండి గ్లూకోజ్. స్టార్చ్‌ని కూడా మనం ఎక్కువ సేపు మనం వేడి చేస్తే మనం చూడండి రైస్‌ని తినలేమండి. బాగా వేడి చేస్తే అది గ్లూకోజ్ కింద మారిపోతుందండి. స్టార్చ్ పదార్థం గ్లూకోజ్ కింద. అప్పుడు మనకొచ్చేస్తుందండి. అయితే చేస్తారు ఇవన్నీ మనకు అవసరం లేదండి ఇక్కడ. సో స్టార్చ్‌ను విలీన ఆమ్లాల సమక్షంలో వేడి చేస్తే గ్లూకోజ్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలండి. ఇక కెమికల్ ప్రాపర్టీస్ ఇందాక చెప్పాం కదండీ గ్లూకోజ్‌కి. సో గ్లూకోజ్ తీసుకున్నామండి. ఈ గ్లూకోజ్‌ని ఎస్టిక్ మనకి ఏం చేస్తుందంటే పెంటా ఎసిటైల్ గ్లూకోజ్ తీసుకున్నామండి గ్లూకోజ్‌ని. ఈ గ్లూకోజ్‌ని ఎసిటిక్ ఎన్‌హైడ్రేట్‌తో చర్య పొందిస్తే వచ్చేయండి. ఒక 5 వచ్చాయండి. ఇక్కడ ఒకటి ఇది కూడా వచ్చిందండి. ఇక్కడ 5 వచ్చాయి. సో 5 ఎసిటిక్ యాసిడ్‌లు తొలగిపోయాయి. పెంటా ఎసిటైల్ ఉత్పన్నం వస్తుందండి. ఇకపోతే నెక్స్ట్‌ది హెచ్‌సిఎన్‌తో చర్య పొందించామండి. గ్లూకోజ్‌ని హెచ్‌సిఎన్‌తో చర్య పొంది ఇక్కడ గ్లూకోజ్ స్ట్రక్చర్ మనకి మిస్ అయిందండి. హెచ్‌సిఎన్‌తో చేస్తే మనకి గ్లూకోజ్‌లో ఉన్నటువంటి ఆల్డిహైడ్ కార్బన్ మీద మనకి సైనోహైడ్రిన్ వచ్చేస్తుందండి. సైనోహైడ్రిన్ వచ్చేస్తుందండి. గ్లూకోజ్ కార్బన్ మీద గ్లూకోజ్ స్ట్రక్చర్ మిగతాది సీహెచ్ఓహెచ్ సింపుల్ ఫార్ములా మనం CHOH 4 టైమ్స్ CH2OH అండి. సో ఇదండి గ్లూకోజ్‌కి. 4 కార్బన్‌లు ఇక్కడ ఉన్నాయండి. 1, 2, 3, 4 కార్బన్‌లు. లాస్ట్‌ది CH2OH అండి. సో ఇక్కడ ఆల్డిహైడ్ మీద మనకి సైనోహైడ్రిన్ న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్ జరుగుతుంది. సో మనకి సైనోహైడ్రిన్ వచ్చిందండి. ఇది ఆల్రెడీ మనం చెప్పాము అక్కడ. అలాగా మనకి NH2OHతో చర్య పొందిస్తే మనకి గ్లూకోజ్ ఏమిస్తుందండి. మనకు ఆల్రెడీ మనం చూపించామండి. గ్లూకోజ్‌లో ఆల్డిహైడ్ ప్రమేసం ఉంటుంది. నుంచి H2 ఇందులో నుంచి H2O తొలగిపోతుందండి. ఈ బాండ్‌నే మనం ఏమంటామంటే డబుల్ బాండ్ NOHని మనం ఆక్సైమ్ అని పిలుస్తామండి. సో ఆక్సైమ్స్ వస్తాయండి. గ్లూకోజ్ సో దాని నేమ్ ఆక్సైమ్ పిలుస్తాం. ఇకపోతే నెక్స్ట్‌ది Br2O2 మనం చర్య పొందిస్తామండి. సో గ్లూకోజ్‌ని మనం Br2 వీక్ యాసిడ్ కదా! Br2 వాటరు అంటే బ్రోమిన్ జలం అన్నమాట. సో మనకి మనకి ఆల్రెడీ మీకు చెప్పాను స్ట్రక్చర్ మిస్ అయింది. ఎలా మిస్ అయిందో మనకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో మిస్ అయిందో నాకు తెలియలేదు. సో ఇక్కడ మనకి గ్లూకోజ్
1 మినిట్ వెళ్ళిపోదాం, చెప్పేద్దాం. సో రియాక్షన్ చెప్పేస్తే మనకి ఆల్మోస్ట్ అయిపోతుంది. ఈరోజు లేట్ అయిపోద్దేమో, ఈరోజు చూద్దాం. సో క్లాస్ చక్కగా అర్థమవుతుంది కదా గౌరీశంకర్? అర్థమవుతుంది సార్. ఓకే ఓకే. సో నెక్స్ట్ ఫెయిలింగ్ రియేజెంట్ తో మనం టెస్ట్ చేద్దాం నాయన. ఫెయిలింగ్ రియేజెంట్స్ తో కూడా మనం టెస్ట్ చేస్తే ఏమొస్తుందంటే, మనకి ఫెయిలింగ్ రియేజెంట్ అంటే మనకి 2 ఉంటుందండి. ఫెయిలింగ్ ఏ అంటే కాపర్ సల్ఫేట్ అండి. టోలెన్స్ చెప్పలేదు సార్. ఇన్ని NaOH. టోలెన్స్ చెప్పాం కదా, చెప్పలేదా? టోలెన్స్ కి వెళ్దాం అయితే. నేను చెప్పాను అనుకున్నాను. ఓకే. సో టోలెన్స్ రియేజెంట్ అండి. టోలెన్స్ రియేజెంట్ అంటే ఇది కూడా మనకి రెడ్యూసింగ్ షుగర్ అని మనం చెప్పొచ్చు. సో గ్లూకోజ్ ని మనం టోలెన్స్ రియేజెంట్ తో చర్య పొందిస్తే గ్లూకోనిక్ ఆమ్లం వస్తుందండి. అలాగే సిల్వర్ మిర్రర్ వస్తుందండి. సో ఈ గ్లూకోజ్ మనం టోలెన్స్ కారకం అంటే AgI, అలాగే అమ్మోనియం హైడ్రాక్సైడ్ అండి. ఇది టోలెన్స్ ఏ, టోలెన్స్ బి అండి. ఆ మిశ్రమం ద్వారా ఇది వస్తుందండి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సిల్వర్ +1 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంటుందండి. ఇది ఆక్సిడైజ్ చేస్తుందండి పక్కదాన్ని. సో ఆక్సిడైజ్ చేయడం వలన ఇట్ సెల్ఫ్ ఈజ్ రెడ్యూస్డ్ అండి. ఇది ఈ రియేజెంట్ సిల్వర్ 0 కింద మనకి రెడ్యూస్ అయిపోతుంది. దట్ ఈజ్ వై సిల్వర్ ఎపియర్డ్ యాజ్ ఏ సిల్వర్ మిర్రర్ అండి ఆన్ ది వాల్స్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్ అండి. టెస్ట్ ట్యూబ్ వాల్స్ మీద మనకి సిల్వర్ మిర్రర్ ఏర్పడడానికి కారణము అదండి. ఇది మనం ఏం చేస్తుంది, ఇది షుగర్ రెడ్యూస్ చేసింది కాబట్టి అక్కడ రియేజెంట్ ని, ఈ ఆక్సిడేషన్ రియేజెంట్ ని, అందువల్ల దీన్ని మనం రెడ్యూసింగ్ షుగర్ అంటామండి. సో ఇక్కడ చూస్తే ఆక్సిడేషన్ స్టేట్ +1 నుంచి 0కి వచ్చిందండి, అది ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ ప్రొడక్ట్ ఏంటి, గ్లూకోజ్ ని టోలెన్స్ కారకాలతో చర్య పొందిస్తే గ్లూకోనిక్ ఆమ్లం వస్తుంది. అలాగే Br2O2 తో చర్య పొందించిన గ్లూకోనిక్ ఆమ్లం వస్తుంది, లేదా AgOH తో చర్య పొందించిన గ్లూకోనిక్ ఆమ్లం వస్తుంది. అలాగే ఫెయిలింగ్ కారకాలతో చర్య పొందించిన గ్లూకోనిక్ ఆమ్లం వస్తుంది. ఎనీ వీక్ యాసిడ్ దేంతో చర్య పొంది, వీక్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ దేంతో చర్య పొందించిన గ్లూకోజు గ్లూకోనిక్ ఆమ్లం కింద మారుతుంది. గుర్తుపెట్టుకోవాలి, ఈ బిట్ కంపల్సరీ బిట్ అండి, వెరీ 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 ఇంపార్టెంట్ బిట్, నోట్ చేసుకోవాలి. ఇకపోతే నెక్స్ట్ది ఫెయిలింగ్ కారకాలతో టెస్ట్ అండి. ఫెయిలింగ్ కారకాలు కూడా మనకి గ్లూకోజ్ ఫ్రక్టోజ్ను గుర్తించడానికి మనం ఉపయోగిస్తామండి. సో ఇందులో మీకు ఫెయిలింగ్ కారకం అంటే తెలుసు, కాపర్ సల్ఫేట్ ఇన్ NaOH ని మనం ఫెయిలింగ్ ఏ అంటాం. అలాగే సోడియం పొటాషియం టార్ట్రేట్ ని మనం ఏమంటామంటే ఫెయిలింగ్ బి అంటామండి. ఇది ఫెయిలింగ్ ఏ, ఫెయిలింగ్ బి. ఈ రెండిటి యొక్క మిశ్రమాన్ని మనం చేస్తే మనకి CuO కింద రాస్తామండి. ఈక్వేషన్ లో ఈజీగా ఉండడానికి కోసం CuO రాస్తామండి. ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ చూస్తే కాపర్ +2 ఆక్సిడేషన్ స్టేట్లు ఉంటుందండి. దీన్ని ఆక్సిడైజ్ చేస్తుందండి. ఈ CHO గ్రూప్, ఆల్డిహైడ్ గ్రూప్ యాసిడ్ కింద ఆక్సిడేషన్ జరిగిందండి. ఆక్సిడేషన్ అంటే మీకు తెలుసు ఏంటండి, ఈ మనకి ఆక్సిడేషన్ అంటే ఎలక్ట్రాన్లు ఏమవుతుంది, ఎలక్ట్రాన్లు మనం తీసివేయడము, లేదా ఆక్సిజన్ల సంఖ్య పెంచడము, లేదా హైడ్రోజన్లు తీసివేయడాన్ని మనం ఆక్సిడేషన్ అంటాం. ఇక్కడ ఆక్సిజన్ల సంఖ్య పెరిగింది, ఆక్సిడేషన్ అండి. సో ఈ Cu2+ లో ఉన్నటువంటి కుప్రిక్ ఆక్సైడ్ కోప్రస్ ఆక్సైడ్ కింద మారిందండి. సో ఇక్కడ మనం ఆక్సిడేషన్ స్టేట్ చూస్తే కాపరు +1 ఆక్సిడేషన్ స్టేట్ కి వచ్చేస్తుంది. సో దీని కలర్ చూస్తే రెడ్ కలర్ వస్తుందండి. ఇది ఐడెంటిఫికేషన్ టెస్ట్ అండి. గ్లూకోజ్లు, కార్బోహైడ్రేట్లు రెడ్యూసింగ్ నేచర్లు ఉన్నాయా, నాన్ రెడ్యూసింగ్ నేచర్లు ఉన్నాయా అన్నది మనం గుర్తించవచ్చు. అయితే మీరు ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే గ్లూకోజు గ్లూకోనిక్ ఆమ్లం కింద మారుతుంది ఫెయిలింగ్ కారకంతో. అయితే దీంతో చర్య పొందిస్తే ఫెయిలింగ్ కారకంలో ఎటువంటి అవక్షేపం ఏర్పడుతుంది, రెడ్ కలర్ అవక్షేపం ఏర్పడుతుంది. కోప్రస్ ఆక్సైడ్ అందులో ఉంటుంది, అందులో ఆ రెడ్ కలర్ ప్రిసిపిటేట్ ఏంటంటే కోప్రస్. సో అది మీరు ఫోకస్ చేయాలి. ఇకపోతే నెక్స్ట్ది కాన్సన్ట్రేషన్ HI రెడ్ ఫాస్ఫరస్ అండి. కాన్సన్ట్రేషన్ HI రెడ్ ఫాస్ఫరస్ తో కూడా మనం రిడక్షన్ చేయొచ్చండి. ఇందాక ఆల్రెడీ చూపించానండి. సో మనకి రెడ్ ఫాస్ఫరస్ ఇది మనకి రిడక్షన్ రియేజెంట్ అన్నామండి. అన్ని ఆక్సిజన్స్ అన్ని కూడా కట్ అయిపోతాయండి, మొత్తం తెగిపోతాయండి ఇవన్నీ. సో ఇవన్నీ దగ్గర ఏమొచ్చేస్తాయి ఏంటంటే హైడ్రోజన్స్ వస్తాయండి. సో మన రిడక్షన్ అంటే అదే కదా, HIలో నుంచి H వచ్చేస్తుందండి. సో మనకి రిడక్షన్ జరిగిపోతుందండి. సో టోటల్ ఏమైపోతాయంటే ఇది హైడ్రోకార్బన్ CH3 CH2 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 CH3 అండి. ఈ టోటల్ కార్బన్ చూస్తే 6 కార్బన్లు అండి. C6H14 అండి దీని యొక్క ఫార్ములా.
సో మనం దీన్నే మనం ఎన్ హెక్సేన్ అంటామండి. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ నిర్మాణం కూడా దేన్ని తెలియజేస్తుందంటే గ్లూకోజ్‌కి సరళమాలిక నిర్మాణం ఉంది అని తెలియజేస్తుందండి. దిస్ రియాక్షన్ ఇండికేట్స్ గ్లూకోజ్ ఈజ్ ఏ గ్లూకోజ్ ఈజ్ ఏ స్ట్రైట్ చైన్ కాంపౌండ్ అని మనకి క్లియర్ కట్‌గా అర్థమవుతుందండి. ఇకపోతే గ్లూకోజ్‌ని కాన్సంట్రేషన్ HNO3తో మనం టెస్ట్ చేస్తే ఇందాక చూపించామండి. సెకారిక్ ఆమ్లం వచ్చిందండి. ఈ సెకారిక్ ఆమ్లం మీకు ఆల్రెడీ తెలిసామండి. ఇది స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో 2 గ్రూప్స్ ప్రైమరీ ఆల్కహాల్ గ్రూప్స్, ఆల్డిహైడ్ గ్రూప్స్ ఆక్సిడైజ్ అవుతాయి. సో 2 కూడా COOHల కింద మారుతాయి. సో ఈ విధంగా మనకి డైకార్బాక్సిలిక్ ఆమ్లం వస్తుందండి. ఇకపోతే నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్‌ది గ్లూకోజ్ యొక్క చర్యలు ఆల్రెడీ మనం చూసేసాము. ఇక కొన్ని ఇంపార్టెంట్ రియాక్షన్స్ కూడా ఉన్నాయండి. లాబ్రీ, డ్యూ, బ్రూన్, వాన్-నికెన్స్టైన్ రీఅరేంజ్‌మెంట్ అని. చూడండి లాబ్రీ, డ్యూ, బ్రూన్, వాన్-నికెన్స్టైన్. ఈ చర్య విలీన NaOH రియాక్షన్ విత్ డైల్యూటెడ్ NaOH అండి. సో ఇది మనం డైల్యూటెడ్ NaOHతో మనం టెస్ట్ చేస్తామండి. సో ఈ రీఅరేంజ్‌మెంట్‌నే లాబ్రీ, డి, బ్రూన్, వాన్-నికెన్స్టైన్ రీఅరేంజ్‌మెంట్ పిలుస్తాం. పెద్ద నేము. ఇందులో ఏ కార్బోహైడ్రేట్ తీసుకున్నా గ్లూకోజ్ తీసుకున్నా, ఫ్రక్టోజ్ తీసుకున్నా, మానోజ్ తీసుకున్నా ఏమొచ్చేస్తాయంటే అన్నిందులో కూడా గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్ ప్లస్ మానోజ్‌ల యొక్క మిశ్రమం వస్తుందండి. సేమ్ దీనికి కూడా అండి. సో ఈ చర్య యొక్క ప్రత్యేకత అదేనండి. సో మరి చూస్తే మరి చర్య చూస్తే చూడండి ఇప్పుడు గ్లూకోజ్ డైల్యూటెడ్ NaOHతో చర్య పొందిస్తే గ్లూకోజ్, మానోజ్ అలాగే ఫ్రక్టోజ్ వస్తుందండి. అయితే దీనికి ఏది తీసుకున్నా కూడా మనకి కార్బోహైడ్రేట్ గ్లూకోజ్, మానోజ్, ఫ్రక్టోజ్‌లు ఏది తీసుకొని డైల్యూట్ NaOH చేసినా మనకి ఈ 3 మిశ్రమం వస్తుందండి. అయితే ఈ రీఅరేంజ్‌మెంట్ రియాక్షన్ ఎలా జరుగుతుంది అంటే మనకి ఈన్ డయోల్ అనే ఒక ఇంటర్మీడియేట్ ఆధారంగా జరిగే చర్య అండి ఇది. ఈన్ డయోల్ ఇంటర్మీడియేట్ ఆధారంగా జరిగే చర్య అండి. సో ఇందులో మనకి మెయిన్ ఇంటర్మీడియట్ అంటే ఈన్ డయోల్. అంటే ఈన్ అంటే డబుల్ బాండ్ వస్తుంది. 2 OH గ్రూప్స్ ఉంటాయి. ఇవి టాటోమెరిజంలో పాల్గొని ఫ్రక్టోజ్ కింద మారుతుంది, మానోజ్ కింద మారుతుంది, గ్లూకోజ్ కింద మారుతుందండి. సేమ్ మూడిటికి కూడా ఒకే ఫార్ములా. 1, 2 కార్బన్ విన్యాసంలో మాత్రమే మార్పు ఉంటే ఇవి టాటోమెరిజంలో పాల్గొని ఈ సమ్మేళనాల కింద సులువుగా మారిపోతుంది. సో మీకు చూడొచ్చండి. సో చూస్తే ఇదిగోండి మనం రియాక్షన్ కూడా మనం ఇక్కడ చూడొచ్చండి. సో మనకిక్కడ మీకిది ప్రాబ్లమ్ వస్తుంది. యారైజ్ సో యారైజ్ చేస్తే సో ఈ విధంగా వచ్చేస్తుందండి. సో ఈ విధంగా మనకొస్తుందండి. గ్లూకోజు మనకి ఈ విధంగా మారుతుందండి. సో గ్లూకోజ్ టాటోమరిజం పాల్గొని ఈన్ డయోల్ ఇంటర్మీడియేట్ వస్తుందండి. అంటే ఇక్కడ ప్రోటాను అక్కడికెళ్ళిపోతుంది. ఈన్ డయోల్ కింద వస్తుంది. తర్వాత డీఫ్రక్టోజ్ కింద మారుతుంది. ఈ విధంగా మనకి రీఅరేంజ్‌మెంట్ మీరు ఆల్రెడీ చదివుంటారు. సో మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే గ్లూకోజ్‌ని NaOHతో చర్య పొందిస్తే మీకు ఈ 3 మిశ్రమం వస్తుంది. అది మాత్రం మీరు ఫోకస్ చేస్తే మనకి ఆసెట్ ఎగ్జామ్ కోసం పర్పస్ కదా! మనకి ఎంఎస్సీ ఎంట్రన్స్ కోసం కాబట్టి ఇవన్నీ మరి అవసరం లేదు. సో ఇదండి. ఇకపోతే నెక్స్ట్ చూస్తే రియాక్షన్ వాసజోన్ ఫార్మేషన్ అండి. ఈ వాసజోన్ ఫార్మేషన్ కూడా మనం చెప్పొచ్చండి. సో ఇది మనకి డిలీట్ అవ్వడం లేదు. ఒకసారి చూద్దాం. సో క్లియర్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్‌ది సో గ్లూకోజ్ చూస్తే ఇక్కడ మనకి గ్లూకోజ్‌ని ఫినైల్ హైడ్రోజన్‌తో చర్య పొందిస్తామండి. దీన్నే మనం వాసజోన్ వస్తుందండి. ఎన్ని గ్లూకోజ్ ఎన్ని మాలిక్యూల్స్ చర్య పొందుతుందంటే 3 మోల్స్ ఆఫ్ ఫినైల్ హైడ్రోజన్‌తో చర్య పొందుతుందండి. సో ఈ 3 మోల్స్ ఆఫ్ ఫినైల్ హైడ్రోజన్‌తో చర్య పొందుతుంది. చూడండి రియాక్షన్ రాసా. సో అందులో 2 మాలిక్యూల్స్ ఫినైల్ హైడ్రోజన్ మనకి కనిపిస్తున్నాయి. 2 మాలిక్యూల్స్ చక్కగా ఇక్కడ 2 H2Oలు తొలగిపోతాయి. మనకి ఇక్కడ వచ్చేస్తుంటాయి. మిగతా థర్డ్ మాలిక్యూల్ మాత్రం ఒక ఎనిలీన్ NH3 కింద మారిపోతుంది. దీన్నే మనం వాసజోన్ అంటామండి. దీనికి షార్ప్ మెల్టింగ్ పాయింట్ ఉండడం వలన దీన్ని గుర్తింపు చర్య కింద వాడుతామండి. సో దీని కలర్ ఎలా ఉంటుందంటే
ఎల్లో కలర్ లో ఉంటుంది. బ్రూమ్ స్టిక్ క్రిస్టల్స్ వస్తాయండి. బ్రూమ్ స్టిక్ క్రిస్టల్స్ వస్తాయి. అంటే నీడిల్ షేప్ లో ఉన్నటువంటి క్రిస్టల్స్ వస్తాయి. సో దీని యొక్క మెల్టింగ్ పాయింట్ గా 210 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండడం వలన దీన్ని మనం ఐడెంటిఫికేషన్ అండి. సో గ్లూకోజ్ ని 3 మోల్స్ ఆఫ్ ఫినైల్ హైడ్రోజన్ తో చర్య పొందిస్తే గ్లూకోవాసజోన్ వస్తుంది. ఈ చర్యని గ్లూకోజ్ గుర్తింపు చర్య కింద మనం కూడా చెప్పొచ్చండి. ఇకపోతే నెక్స్ట్ రియాక్షన్ మనం చూద్దామండి. ఈ గ్లూకోజ్ ఎలా చర్య పొందింది అన్నది కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్ గా ఇక్కడ అర్థమైపోతుందండి. సో హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ చేయడం వలన కేవలము 3 మోల్సే చర్య పొందుతాయి. హైడ్రోజన్ బాండింగ్స్ ఫామ్ చేస్తుంది కీలేషన్. ఇకపోతే నెక్స్ట్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్ అండి, అది క్షయీకరణం అండి. ఈ బిట్ కూడా రెగ్యులర్ గా ఆ సెట్ ఎగ్జామ్ లో కనిపిస్తుందండి. గ్లూకోజ్ ని NaHG అంటామండి. సోడియం అమాల్గము ఎథైల్ ఆల్కహాల్ సాల్వెంట్ సమక్షంలో చర్య పొందిస్తే సార్బిటాల్ వస్తుందండి. ఈ రిడక్షన్ నే మనం ఇది ఒక రిడక్షన్ రియాక్షన్ అండి. సో NaHG అంటే మెటల్ రిడక్షన్ ఇది. సో ఈ రిడక్షన్ లో మనకి సోడియం నుంచి ఎలక్ట్రాన్స్ వస్తాయి. ప్రోటాన్ సోర్స్ మనం మిథైల్ ఆల్కహాల్స్ నుంచి వస్తుందండి. ఓవరాల్ గా రిడక్షన్ జరుగుతుందండి. సో దీనివల్ల మనకి ఏమొస్తుందంటే సార్బిటాల్ వస్తుందండి. సో ఇది కూడా గ్లూకోజ్ సరళమాలిక నిర్మాణం ఉంది. ఇది హెక్సినాల్ అండి. మీరు ఇంటి దగ్గర పేస్టులు చూస్తే ఈ పేస్టులు తీయగా ఉంటాయి కదా, మీరు చేసినప్పుడు అవి తీయగా ఉండడానికి గల కారణం చూస్తే అందులో సార్బిటాల్ మాలిక్యూల్ ఉంటుందండి. అందువల్ల మనకి తీయగా ఉంటుందండి. ఇది గ్లూకోజ్ ని మనం బ్లౌన్ టు బ్లాంక్ రిడక్షన్ అండి. ఇది బ్లౌన్ టు బ్లాంక్ రిడక్షన్ అంటాం దీన్ని మనం, బ్లౌన్ టు బ్లాంక్ రిడక్షన్. సో ఈ బ్లౌన్ టు బ్లాంక్ రిడక్షన్ లో మనకి ఏమైపోతుందంటే మనకి సార్బిటాల్ ఫార్మేషన్ జరుగుతుంది. సో NaHG సమక్షంలో మనం చేస్తాం. అయితే ఇది మరి ఇంకా మనం నికెల్ సమక్షంలో చేస్తే ఏమవుతుంది సార్ అనొచ్చు మీరు. H2 నికెల్ వేసినా కూడా మనకి ఏమొచ్చేస్తుందండి, గ్లూకోజ్ గివ్స్ రైజ్ టు సార్బిటాల్. దీన్నే మనం హెక్సినాల్ కూడా అనుకోండి, హెక్సిటాల్ అని కూడా చదువుతారు. సో మనకు ఆ నేమ్ కంటే దీన్ని సార్బిటాల్ అనే నామే ది బెస్ట్ నేమ్. లేకపోతే నెక్స్ట్ ది మెథైల్ ఆల్కహాల్ తో రియాక్షన్ అండి. గ్లూకోజ్ ని మెథైల్ ఆల్కహాల్ తో HCl గ్యాస్ సమక్షంలో చర్య పొందిస్తే మనకి ఆల్ఫా బీటా గ్లూకోసైడ్స్ మిశ్రమం వస్తుందండి. సో మనం అది చూడొచ్చండి, ఆల్ఫా బీటా గ్లూకోసైడ్స్ వస్తాయి. సో ఇది మీకు అక్కడ సెకండ్ మనకి తర్వాత స్లైడ్ లో మనం ఇది చూపిస్తాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, గ్లూకోజ్ మెథైల్ ఆల్కహాల్ తో చర్య పొందిస్తే మనకి ఏమొచ్చేస్తున్నాయి, ఏథర్స్ వస్తాయి. ఈ ఆల్ఫా బెటైల్ గ్లూకోసైడ్సే మనకి ఏథర్స్ ఇవి. సో ఈ విధంగా వస్తాయండి. లేకపోతే నెక్స్ట్ మనం వలయ నిర్మాణం చూస్తామండి. గ్లూకోజ్ సరళమాలిక నిర్మాణం లేదు. సరళమాలిక నిర్మాణం అంటే మీకు తెలుసండి, గ్లూకోజ్ యొక్క సరళమాలిక నిర్మాణం ఇదండి. ఆల్రెడీ మనం ఈ నిర్మాణం ఇందాక మనం స్ట్రక్చరల్ ఇలిస్ట్రేషన్ చేసినప్పుడు చేసాం. ఒక ఆల్డిహైడ్ ఉంటుంది, 4 సెకండరీ ఆల్కహాల్ గ్రూప్స్ ఉంటాయి, ఒక ప్రైమరీ ఆల్కహాల్ గ్రూప్ ఉంటుంది. 4 సెకండరీ ఆల్కహాల్ గ్రూప్స్ ఉంటాయి, ఇక ఒక ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుందని చెప్తాం. లేకపోతే దీనికి సరళమాలిక నిర్మాణం లేదు, దీనికి వలయ నిర్మాణం ఉంది అని చెప్పడానికి కొన్ని టెస్టులు ఉన్నాయండి. అవి ఏంటంటే గ్లూకోజ్ ని సోడియం బైసల్ఫైడ్ అండి. సోడియం బైసల్ఫైడ్ అంటే NaHSO3తో చర్య పొందించినప్పుడు సాధారణంగా కార్బొనైల్ కాంపౌండ్స్, ఆల్డిహైడ్ గ్రూప్స్, కీటోన్ గ్రూప్స్ ఉంటే ఇవ్వాలి, టెస్ట్ ని ఇవ్వడం లేదండి. ఆ టెస్ట్ బట్టి మనకి ఏం చేస్తున్నాం, గ్లూకోజ్ లో ఉన్నటువంటి ఆల్డిహైడ్ గ్రూప్ ఫ్రీగా లేదు, ఇది ఎక్కడో లింక్ అయ్యి ఉంది అని చెప్పి మనకి అర్థమవుతుంది. వైట్ కలర్ ప్రిసిపిటేట్ రావాలి, వైట్ పీపీటీ రావడం లేదండి. అలాగే సిప్స్ కారకంతో టెస్ట్ చేశారండి, మనకి వైలెట్ కానీ పింక్ కలర్ కానీ రావాలండి, అది కూడా రావడం లేదండి. ఇకపోతే ఇది మ్యూటారొటేషన్ అనే ఒక వింత ప్రదర్శిస్తుందండి, అంటే క్షీణ బ్రాహ్మణత. అలాగే 2 ఐసోమెరిక్ రూపాల్లో కూడా ఉంటుందండి. మనం ఇందాకే గ్లూకోజ్ ని మిథైల్ ఆల్కహాల్ తో చర్య పొందించినప్పుడు మనకి ఆల్ఫా బీటా గ్లూకోజ్ అలాగే బీటా గ్లూకోసైడ్స్ వచ్చాయని చెప్పాం. ఎందుకు వచ్చాయి 2 అని దానికి కూడా వివరణ ఉండదు. అందుకోసమే గ్లూకోజ్ వలయ నిర్మాణం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారండి. ఇవన్నీ కూడా మనం చూద్దామండి. అయితే గ్లూకోజ్ వలయ నిర్మాణం ఎక్కడ ఉండొచ్చు అన్నది మనం పరిశీలిస్తే 1-4 కార్బన్ల మధ్య ఉండొచ్చు అని ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేశారండి. సుమారు 1883లో కొంతమంది టోలెన్స్, ఇది శాస్త్రవేత్తలు, ఫిషర్ అనే శాస్త్రవేత్తలు ఫస్ట్ గా ఇక్కడ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశారండి. దేని మధ్య అండి, 1-4 కార్బన్ల మధ్య వలయం ఏర్పరిచి ఉండొచ్చు. ఈ 2 OHల మధ్య ఎమిఎస్టాల్ వలయం ఏర్పడచ్చు. దీన్ని సైక్లిక్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ అనొచ్చు,
లేదా దీన్ని మనం ఎసిటాల్ ఫార్మేషన్ అనొచ్చు. ఎసిటాల్ రింగ్ అని కూడా మనం అనొచ్చండి. వాడు అడుగుతాడు గ్లూకోజ్ లో ఉండే వలయం ఏ వలయం అని. ఎసిటాల్ వలయము వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇకపోతే 1, 4 కార్బన్ల మధ్య వస్తే దాన్ని మొత్తం 5 కార్బన్స్ ఉన్నాయండి రింగ్ లో. మీరు అబ్జర్వ్ చేస్తే 5 కార్బన్స్ ఉన్నాయండి. 1, 2, 3, 4, 5 అండి. అందువల్ల దీన్ని 5 ఉంటే దాన్ని మనం ఫ్యూరానోజ్ అంటామండి. ఫ్యూరానోజ్ అంటామండి. అలాగే ఇది ఆల్ఫా అన్నామండి. ఆల్ఫాకి బీటాకి ఏంటి తేడా అంటే ఆల్ఫాలో ఓహెచ్ రైట్ సైడ్ ఉంటుంది. బీటాలు అనుకోండి ఓహెచ్ లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. అదే ప్రధానమైన తేడా. ఇవి ఓన్లీ ఒకటో కార్బన్ విన్యాసంలో భేదం కలిగి ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని మనం ఎనోమర్స్ అంటామండి. C1 విన్యాసంలో ఎనోమెరిక్ కార్బన్ విన్యాసంలో గ్లైకోసైడిక్ కార్బన్ విన్యాసాలు మాత్రమే తేడా ఉన్నాయి. అందువలనే దీన్ని మనం ఏమంటామంటే ఎనోమర్స్ అని అంటామండి ఈ రెండింటిని. ఆల్ఫా బీటా కనిపిస్తే మీరు ఎనోమర్స్ అని రాసేయడమే. ఆ రెండు కూడా ఎనోమర్స్ అవుతాయి. ఇకపోతే నెక్స్ట్‌ది ఆ నిర్మాణం ఉండదని తర్వాత ఒక 50 ఇయర్స్ పోయిన తర్వాత హిడ్జ్ అవార్డ్స్ అనే శాస్త్రవేత్తలు గ్లూకోజ్‌కి వలయము 1, 5 కార్బన్ల మధ్య ఉంటుంది. అందువల్ల టోటల్ పరమాణువులు మన సంఖ్య చూస్తే 6 కార్బన్స్ ఉన్నాయండి ఇందులో. 6 పరమాణువులు ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6 అండి ఆక్సిజన్‌తో కలిపి. 6 పరమాణువులు కన్వాల్వ్ అయ్యాయి కాబట్టి దాన్ని మనం పైరినోజ్ నిర్మాణం అన్నాడండి. ఓహెచ్ రైట్ సైడ్ ఉంటే దాన్ని మనం ఆల్ఫా డి గ్లూకోపైరినోజ్ అన్నాడండి. అదే లెఫ్ట్ సైడ్ ఓహెచ్ ఉంటే దాన్ని బీటా అన్నామండి. ఇవి కూడా ఏంటంటే ఎనోమర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆల్ఫా కామ బీటాని అండి. ఇకపోతే దీన్ని మనం ఎనోమర్స్ అంటాం. ఇకపోతే గ్లూకోజ్ లో రింగు 5 కార్బన్లు 6 కార్బన్ల వలయం అనేది డిటర్మైన్ చేయడానికి ఒక టెస్ట్ చేశారండి. అదే మెథైలేషన్ ప్రాసెస్ అండి. ఈ మెథైలేషన్ ప్రాసెస్ లో గ్లూకోజ్ ఏ సమ్మేళనం ఏర్పరిచిందంటే చివరి సమ్మేళనము ట్రైమెథాక్సీ గ్లూటారిక్ ఆమ్లం వచ్చిందండి. గ్లూటారిక్ ఆమ్లం అంటే ఆల్రెడీ మీకు నిన్న యాస్పర్టిక్ యాసిడ్ గ్లూటారిక్ యాసిడ్ అని చెప్పామండి. అక్కడ మనకి చూస్తే గ్లూటారిక్ అని చెప్తే 5 కార్బన్స్ ఉంటాయండి టోటల్. ఇక్కడ మనకి టోటల్ 5 కార్బన్స్ వచ్చాయి కాబట్టి గ్లూకోజ్ లో 5 పరమాణువులు మనకి వలయాన్ని ఏర్పరిచాయి అని దీని చర్య ద్వారా మనకి అర్థమైపోతుందండి. ఈ ప్రాసెస్ ని మనం మెథైలేషన్ ప్రాసెస్ అంటాం. ఏ ప్రాసెస్ ద్వారా గ్లూకోజ్ లో పైరినోజ్ వలయం ఉందని చెప్పారంటే మెథైలేషన్ ప్రాసెస్ ద్వారా అని మనం చెప్పొచ్చండి. ఆ రియాక్షన్ కూడా మనకి ఎలా చేశారంటే మెథైల్ ఆల్కహాల్ తోను డైమెథైల్ సల్ఫైడ్ తోను తర్వాత హైడ్రాలసిస్ తోను చివరికి ఆక్సిడేషన్ చేస్తారండి HNO3తో. మనకి ట్రైమెథాక్సీ గ్లూటారిక్ ఆమ్లం వచ్చిందండి. ఇది కూడా మనకి గ్లూకోజ్ యొక్క రింగ్ డిటర్మినేషన్. అయితే అదే ఈక్వేషన్ ని మనం ఈక్వేషన్ రూపంలో కూడా స్ట్రక్చర్ రూపంలో కూడా మనం చూపించవచ్చండి. ఇవన్నీ కూడా మనకి గ్లూకోజ్ లో చివరికి చూడండి ట్రైమెథాక్సీ మనకి 5 పరమాణువులు ఉంటే మనకి సక్సనిక్ యాసిడ్ రావాలండి. కానీ మనకి ఏమొచ్చింది ట్రైమెథాక్సీ గ్లూటారిక్ ఆమ్లం వచ్చింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్లూకోజ్ లో 5 కార్బన్లు ఉన్నాయి. 1, 2, 3, 4, 5 కార్బన్లు ఉన్నాయి. 5 కార్బన్లు ఉన్నాయి కాబట్టి టోటల్ గా రింగ్ ని 5 కార్బన్లు ఫామ్ చేసి ఉంటాయి. 5 కార్బన్లే లేకపోతే మనకి 5 ఫిరనోజ్ వలయం ఉండుంటే మనకి ఇటువంటి స్ట్రక్చర్ వచ్చింది. మనకి పైరినోజ్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి 5 కార్బన్లు ఉన్న గ్లూటారిక్ యాసిడ్ వచ్చింది. ఇది వచ్చింది. దీన్ని బట్టి మెథైలేషన్ ప్రాసెస్ ద్వారా వాళ్ళు రింగ్ డిటర్మినేషన్ చేస్తారు. ఇకపోతే నెక్స్ట్‌ది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మెటా రొటేషన్ అండి. మెటా రొటేషన్ అంటే ఏంటి లేదండి చేంజ్ ఇన్ స్పెసిఫిక్ రొటేషన్ విత్ టైమ్ అండి. దాని యొక్క విశిష్ట భ్రమణంలో కాలంతో పాటు విశిష్ట భ్రమణంలో మార్పునే మనం మెటా రొటేషన్ అంటామండి. మీకు తెలుసు రొటేషన్ అంటే భ్రమణం, ముటేషన్ అంటే చేంజ్ అండి. మెటా రొటేషన్ అంటే దాని విశిష్ట భ్రమణంలో చేంజ్ అండి. చేంజ్ ఇన్ స్పెసిఫిక్ రొటేషన్ విత్ టైమ్ అండి ఈజ్ కాల్డ్ మెటా రొటేషన్. ఈ మెటా రొటేషన్ ఎలా చెప్పామంటే గ్లూకోజ్కి 2 నిర్మాణాలు ఉన్నాయని మనకి అర్థమైపోతుంది. ఆల్ఫా నిర్మాణం, బీటా నిర్మాణం. ఇక ఆల్ఫా నిర్మాణం ఒక వేరే ప్రాసెస్ లో ఆల్ఫా గ్లూకోజ్ ని సింపుల్ గా బీటా గ్లూకోజ్ అని గుర్తుపెట్టుకోండి. పైరినోజ్ వలయం ఉంటుందిలేండి. విడిచిపెడితే ఆల్ఫా గ్లూకోజ్, బీటా గ్లూకోజ్ ఆ రెండు కూడా ఎనోమర్స్. అయితే ఆల్ఫా గ్లూకోజ్ ఒక తయారీ పద్ధతిలో ఆల్ఫా గ్లూకోజ్ ని తయారు చేశారండి రీక్రిస్టలైజేషన్ ప్రాసెస్ లో. దాని స్పెసిఫిక్ రొటేషన్ 113. అలాగే వేరే పద్ధతిలో రీక్రిస్టలైజ్ చేశారండి. అందులో బీటా గ్లూకోపైరినోజ్ వచ్చింది. అది విశిష్ట భ్రమణం ఎంత అవుతుందో 19 అండి. ఈ రెండు కూడా కాలంతో పాటు టైంతో పాటు ఎక్కడికి వచ్చేస్తున్నాయి ఆల్ఫా గ్లూకోజ్ బీటా కింద మారుతుంది, బీటా గ్లూకోజ్ ఆల్ఫా కింద మారుతుంది. ఎక్కడో ఒక పాయింట్ దగ్గర ఇవి ఆగిపోతున్నాయండి. దాన్నే మనం స్థిర విశిష్ట భ్రమణం విలువ అంటాం.
గ్లూకోజ్ కి స్థిర విశిష్ట భ్రమణం విలువ ఎంత అంటే 52.5 డిగ్రీలు అండి. గుర్తుపెట్టుకోవాలి స్థిర భ్రమణం విలువ. ఇక్కడ ఏమవుతుందంటే దీన్నే ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఉంటుందంటే గ్లూకోజ్ ఫ్రక్టోజ్ బీటా పర్సెంట్ ఏమో 64% ఉంటుందండి. అలాగే ఆల్ఫా పర్సెంటేజ్ ఆల్ఫా సార్ మాత్రము 36. సార్ నాయనా చెప్పండి ఇంగ్లీష్ లో ఏమంటారు భాస్కర్ సార్ ఇంగ్లీష్ లో దేన్ని ఏమంటారు సార్? స్థిర విశిష్ట బ్రహ్మణ విలువ అన్నారు కదా సార్. 52.5 కాన్స్టెంట్ డిగ్రీస్. ఇది కాన్స్టెంట్ స్పెసిఫిక్ రొటేషన్ చెప్పాం కదా. స్పెసిఫిక్ రొటేషన్ ఓకే కాన్స్టెంట్ ఓకే స్పెసిఫిక్ రొటేషన్. స్థిర భ్రమణం అంటే కాన్స్టెంట్, స్థిరం అంటే కాన్స్టెంట్, విశిష్ట భ్రమణం. పైన మీకు మ్యాటర్ కూడా ఇంగ్లీష్ లో ఉంటుంది, మీరు ఒకసారి చూస్తే మీకు చక్కగా ఇదిగో స్పెసిఫిక్ రొటేషన్ అంటాం. ఈ భ్రమణం దగ్గరకు వచ్చినప్పటికి ఆగిపోతుంది. ఆ పర్సంటేజ్ దగ్గర ఉండే బీటా ఫామే ఎక్కువ అడ్జస్ట్ అవుతుంది. ఎందుకనేది మనం చెప్తాం స్టెబిలిటీ ఆధారంగా. ఇది మనకి మెటా రొటేషన్ చెప్తామండి. ఇక్కడ మీరు పాయింట్ క్యాచ్ చేయాల్సింది ఏంటంటే గ్లూకోజ్ యొక్క స్పెసిఫిక్ రొటేషన్ ఎంత అంటే 52.5 అని గుర్తుపెట్టుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మనం రాసాం నిర్మాణాలు. ఇక్కడ ఆల్డీ హెడ్రాల్ ఫామ్ ద్వారా అవి చేంజ్ అవుతున్నాయి. బీటా ఫామ్ 64 అడ్జస్ట్ అవుతుంది, ఆల్ఫా ఫామ్ 36% అడ్జస్ట్ అవుతుందండి. ఇకపోతే నెక్స్ట్ ది గ్లూకోజ్ విభిన్న రూపాలు మనం ఆల్రెడీ చూపించామండి. ఈ నిర్మాణాలు ఆల్ఫా గ్లూకో పైరనోజ్ బీటా అవార్డ్స్ ఫామ్స్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2 OH గ్రూప్స్ ఆపోజిట్ స్టేక్ ఉంటే ట్రాన్స్ ఫామ్ లో ఉంటాయి బీటా గ్లూకోజ్. ఇది అవార్డ్స్ ఫామ్. ఇది 2 OH గ్రూపులు సిస్ రిలేషన్ లో ఉన్నాయనుకోండి, సో అన్స్టేబుల్ అండి. ఇది కూడా మనకు అన్స్టేబుల్, రెండింటికి ఇంటరాక్షన్స్ ఉండడం వల్ల అన్స్టేబుల్. అలాగే అది మనం సైక్లో హెక్సేన్ నిర్మాణాల ఆధారం చేసుకుని వివరిస్తాం. ఇక ఆల్ఫా డి గ్లూకోజ్ బీటా డి గ్లూకోజ్ ఇది సిస్ ఫామ్ అంటాం. అవార్డ్స్ ఫామ్ ఇది ఆల్ఫా ఫామ్, ఇది బీటా ఫామ్. గ్లూకోజ్ 2 నిర్మాణాలు ఉన్నాయి కదా, 2 నిర్మాణాలు ఆల్ఫా బీటా. ఇకపోతే ఇక చైర్ నిర్మాణం కూడా మనం చూడొచ్చండి. చైర్ నిర్మాణాలు మీరు చూస్తే ఎందుకండి బీటా గ్లూకోజ్ 64% వచ్చిందంటే, మీరు బీటా గ్లూకోజ్ చూస్తే అన్ని OH గ్రూప్స్ అన్ని కూడా అన్ని OHలు చూడండి, గ్లూకోజ్ లో ఉన్నటువంటి అన్ని OH గ్రూప్స్ అన్ని కూడా ఎక్కడ ఉన్నాయంటే ఈక్వటోరియల్ పొజిషన్ లో ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఆల్ఫాలో ఒకటి మాత్రమే యాక్సియల్ పొజిషన్ ఉన్నాయి, మిగతావన్నీ ఈక్వటోరియల్ ఉన్నాయండి. సో దీన్ని బట్టి స్టెబిలిటీ చెప్పొచ్చండి. ఇందులో 1,3 డైయాక్సియల్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. దానివల్ల మాలిక్యూల్ అన్స్టెబిలైజ్ అయిపోతుంది డ్యూ టు OH గ్రూప్ ప్రెసెంట్ అట్ యాక్సియల్ పొజిషన్. 1,3 diaxial interactions present in this molecule. So molecule is destabilized due to this OH group. That is why the beta alpha D glucose existed in 36%, whereas beta glucose existed in a 64%. Glucose 100% తీసుకుంటే అందులో 64% బీటా ఫామ్ ఉంటే 36% ఆల్ఫా ఫామ్ ఉంటుందండి. డ్యూ టు దిస్ అండి, దిస్ OH group present in axial position in alpha form. సో మీకు 1,3 డయాక్సిల్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. సో డీస్టెబిలైజ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద గ్లూకోజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బీటా రూపంలో ఎగ్జిస్ట్ అవుతుంది. బీటా రూపం కింద మారిపోతుంది. స్టెబిలిటీ ఎక్కువ కదా ఇందులో, అందువల్ల ఏది స్థిరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుందంటే ఎక్కువ శాతం స్థిరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. సో 64% అలా వచ్చింది. ఇకపోతే ఫిషర్ ఫార్మ్స్ అంటే ఇలా రిప్రజెంట్ చేస్తాం, అవార్డ్స్ ఫార్మ్స్ ఇలా ఫామ్ చేస్తాం, చైర్ ఫార్మ్స్ అంటాం ఈ వీటిని. చైర్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ, చైర్ అంటే కూర్చున్న చూడండి చక్కగా చైర్ షేప్, సైక్లో హెక్సియన్ రింగ్స్ ఇది. సో చైర్ ఫార్మ్స్ అలా ఉంటాయండి. ఇకపోతే నెక్స్ట్ ది ఫ్రక్టోజ్ డిస్కస్ చేద్దామండి. ఫ్రక్టోజ్ చాలా తొందరగా అయిపోతుంది, మనకి సిలబస్ తక్కువ ఉంది కాబట్టి ఫ్రక్టోజ్ అయిపోతుంది. ఫ్రక్టోజ్ గురించి కొన్ని విషయాలు నేను ఇక్కడ చక్కగా షేర్ చేశాను. దీని నుంచే మీకు బిట్స్ పడతాయి, గుర్తుపెట్టుకోవాలి. ఫ్రక్టోజ్ ఒక మోనోసాకరైడ్, ఆల్రెడీ చెప్పాను ఇది ఒక కీటోహెక్సోజ్ ఎగ్జాంపుల్. It is a example for ketohexose. Which ketohexose? Fructose is a 2-ketohexose. 2-keto means the keto group present at second position. So total carbons present in this carbohydrate is 6. So this is called OS compound. It is a sweet in taste. That is what OS. So it is 2-ketohexose compound. Molecular formula same as glucose. Glucose కి ఏదైతే మాలిక్యులర్ ఫార్ములా సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది. లేకపోతే సాలిడ్ స్టేట్ లో ఉంటుందండి, వైట్ కలర్ అండి. మెల్టింగ్ పాయింట్ చూసుకుంటే 120 అండి. అదే గ్లూకోజ్ చూసుకుంటే 146 డిగ్రీ సెంటిగ్రేడ్ అండి. అలాగే స్పెసిఫిక్ రొటేషన్ గ్లూకోజ్ కి అయితే ఎంత చెప్పామండి, గ్లూకోజ్ ఇప్పుడే చూసాం, చాలా చాలా ఇంపార్టెంట్ అండి.
52 డిగ్రీస్ అండి. విశిష్ట భ్రమణం విలువ. మనకి ఇది ఏమంటామంటే స్పెసిఫిక్ రొటేషన్ వాల్యూ. ఇకపోతే సాల్యుబిలిటీ చూస్తే వాటర్ లో సాల్యుబుల్ అండి. ఇన్సాల్యుబుల్ ఇన్ ఏథర్ ఆర్గానిక్ సాల్వెంట్స్ లైక్ బెంజిన్, టోలిన్, డైమెథైల్ ఈథర్, క్లోరోఫామ్, CCl4, CS2, హెక్సేన్ ఎక్సెట్రా అవన్నీ కూడా ఆర్గానిక్ సాల్వెంట్లు కరగదు. ఇకపోతే ఆర్డర్ స్వీట్నెస్ చూస్తే ఫ్రక్టోజ్ ఫస్ట్ అండి. ఇది గ్లూకోజ్ కి డబల్ స్వీట్నెస్ ఉంటుందండి ఫ్రక్టోజ్. అలాగే ఫ్రక్టోజ్ ఫస్ట్ అండి, తర్వాత సుక్రోజ్, గ్లూకోజ్ అండి. ఇక గ్లూకోజ్ ఫ్రక్టోజ్ కి కొన్ని పేర్లు చెప్పామండి. మనం అక్కడ గ్లూకోజ్ గ్రేప్ షుగరు, కార్న్ షుగరు, డెక్స్ట్రోజు, ఇంకొకటి ఏదో చెప్పామండి బ్లడ్ షుగర్ అని. ఇక్కడ మనం చూస్తే ఫ్రక్టోజ్ హనీ షుగరు, ఫ్రూట్స్ లో మనకి ఎక్కువ కనిపిస్తుందండి ఫ్రూట్ షుగరు. అలాగే లెవోరెట్రేటరీ ఉంటుందండి. లెవోరెట్రేటరీ ఉండడం వలన దీన్ని లెవిలోజ్ అనే పేరు వచ్చింది. అక్కడ డెక్స్ట్రో రొటేటరీ ఉండడం వలన డెక్స్ట్రోజ్ అని వచ్చింది. సో ఇది లెవోరొటేటరీ కాంపౌండ్. అలాగే దీని యొక్క ఫ్రక్టోజ్ యొక్క పాలిమర్ ఏంటంటే ఆల్రెడీ మనం చూపించాం, ఇనులిన్. గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇనులిన్. దీని యొక్క స్పెసిఫిక్ రొటేషన్ చూస్తే అండి -92 డిగ్రీస్ అండి. సో ఇది గుర్తుపెట్టుకోవాలండి. గ్లూకోజ్ కి అయితే 52.5 అండి. సో ఆల్రెడీ మనకి ఫ్రక్టోజ్ యొక్క నిర్మాణం నేను రైట్ సైడ్ ఇవ్వడం జరిగిందండి. చూడండి, సేమ్ 1-2 కార్బన్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుందండి ఫ్రక్టోజ్ కి గ్లూకోజ్ కి. మిగతా 3, 4, 5, 6 కార్బన్స్ ఆర్ సేమ్. సో 2 కీటో హెక్సోజ్ కాంపౌండ్ చక్కగా మనకి ఇక్కడ అర్థమైపోతుందండి. సో నెక్స్ట్ మనం చూస్తే మనం ఫ్రక్టోజ్ ని సుక్రోజ్ నుంచి తయారు చేస్తామండి ఫ్రక్టోజ్ ని. సో సేమ్ సుక్రోజ్ ని ఇంత హైడ్రాలసిస్ చేసామండి. సేమ్ సుక్రోజ్ ని తయారు చేసే గ్లూకోజ్ వస్తుంది, ఫ్రక్టోజ్ వస్తుందండి. సో ఈ రియాక్షన్ మనము ఆర్డర్ చూసుకుంటే మనం కెమికల్ కైనెటిక్స్ లో దిస్ ఈజ్ కాల్డ్ సుడోమాలిక్యులర్ రియాక్షన్ అండి. సుడోమాలిక్యులర్ రియాక్షన్ అంటే ఆర్డర్ దీనికి 1 ఉంటుంది, మాలిక్యులరిటీ చూస్తే మాత్రం 2 ఉంటుందండి. సో అందువల్ల సుడోమాలిక్యులర్ రియాక్షన్ ఉదాహరణ అండి హైడ్రాలసిస్ రియాక్షన్. సో దీన్నే మనం ఇన్వర్షన్ ఆఫ్ షుగర్ కింద మనం చెప్పుకుంటామండి. సో ఇక్కడ మనకి ఏమొచ్చేసిందంటే గ్లూకోజు, ఫ్రక్టోజులు 2 వచ్చేస్తాయండి సమ్మేళనాలు. సో దీన్ని మనకి ప్రాసెస్ అంతా కూడా మనం చెప్పామండి. జనరల్ గా మీకు యూట్యూబ్ లో దీనికి సంబంధించిన వీడియోస్ ఉంటాయి, మీరు కావాలంటే చూడొచ్చు. చాలా చక్కగా ఎక్సలెంట్ వీడియోస్ ఇవి, యానిమేషన్ వీడియోస్. ఇకపోతే నెక్స్ట్ ఇనులిన్ నుంచి కూడా తయారు చేయొచ్చండి. ఇనులిన్ మనకి ఇందాక చెప్పామండి, ఫ్రక్టోజ్ యొక్క పాలిమర్ ఇనులిన్ అని. సో దాన్ని మనం తయారు చేయొచ్చండి. ఆల్రెడీ గ్లూకోజ్ ని మనం స్టార్చ్ ని తీసుకొని చేసాము. ఇక్కడ ఇనులిన్ స్ట్రక్చర్ అండి. ఇది ఇనులిన్ ను హైడ్రాలసిస్ చేస్తాం, డైల్యూటెడ్ HCl or H2 ఫార్మ్ ఫ్రక్టోజ్ వచ్చేస్తుందండి. సో ఈ విధంగా మనం తయారు చేయొచ్చండి. ఇది యొక్క నెక్స్ట్ మనం చూస్తే ఫ్రక్టోజ్ యొక్క అణు నిర్మాణాలండి. ఫ్రక్టోజ్ కూడా సరళమాలిక నిర్మాణం ఉంటుందని ఫస్ట్ ప్రపోజ్ చేశారండి. దానికి ఎసిటిక్ అన్హైడ్రేట్ తో చర్య పొందించారు. సేమ్ గ్లూకోజ్ కి ఎలాగైతే HCN తో చేస్తే సైనోహైడ్రిన్, NH2OH తో చేస్తే ఆక్సైమ్స్ వస్తాయి. సో ఇవన్నీ కూడా గ్లూకోజ్ లో, ఫ్రక్టోజ్ లో కీటో గ్రూప్ ఉంది అంటే కార్బొనైల్ గ్రూప్ ఉందని తెలుస్తుందండి. తర్వాత ఫ్రక్టోజ్ ని HI రెడ్ ఫాస్ఫరస్ తో రిడక్షన్ రియాక్షన్ చేశారండి. సో రిడక్షన్ రియాక్షన్ చేస్తే మళ్ళీ దీనికి కూడా హెక్సేన్ వచ్చిందండి. గ్లూకోజ్ కూడా సేమే వస్తుందండి. సో ఈ రియాక్షన్ కూడా 6 కార్బన్ల గ్లూకోజ్ లో ఉన్నాయండి. అయితే ఫ్రక్టోజ్ లో కీటో గ్రూప్ ఉంది కాబట్టి మనకి వీక్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ బ్రోమిన్ వాటర్ తో చర్య పొందిస్తే ఇది చర్యని ఇవ్వలేదండి, నో రియాక్షన్ అండి. అదే గ్లూకోజ్ అయితే గ్లూకోనిక్ ఆమ్లాన్ని ఇచ్చిందండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. సో కీటో గ్రూప్ ఉంటుంది సెకండ్ పొజిషన్ కాబట్టి ఇది అవ్వదు. ఆల్డిహైడ్ ఉంటే ఇచ్చేసాను. ఇకపోతే అది ఆ రియాక్షన్ ఏం చెప్తుంది అంటే ఫ్రక్టోజ్ లో ఆల్డిహైడ్ గ్రూప్ లేదు అని చెప్తుందండి. ఇక మనకి ఫ్రక్టోజ్ ని HCN తోని తర్వాత హైడ్రాలసిస్ తో రిడక్షన్ చేస్తే 2-మెథైల్ హెక్సనోయిక్ యాసిడ్ వచ్చిందండి. ఈ చర్య దేన్ని తెలియజేస్తుందంటే ఫ్రక్టోజ్ ఈజ్ ఏ 2 కీటో హెక్సోజ్ అని ఈ రియాక్షన్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి. దిస్ రియాక్షన్ ఇండికేట్స్ కీటో గ్రూప్ అట్ సెకండ్ పొజిషన్ ఇన్ ఫ్రక్టోజ్ మాలిక్యూల్. ఫ్రక్టోజ్ మాలిక్యూల్ లో 2వ పొజిషన్ కీటో గ్రూప్ ఉందని ఈ చర్య మనకి చెప్తుంది. మీకు యూట్యూబ్ లో చక్కగా నేను పెట్టాను, చూడండి. సో ఇక్కడ చూస్తే ఫ్రక్టోజ్ లో మీకు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ మనకి మీకు వస్తుంది. ఫ్రక్టోజ్ లో ఎన్ని కైరాల్ సెంటర్స్ ఉంటాయంటే 3 కైరాల్ సెంటర్స్ అండి. మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక కైరాల్ సెంటర్ అండి, ఇక్కడ ఒకటండి, ఇక్కడ ఒకటండి. సో 3 కైరాల్ సెంటర్స్ ఉంటాయండి ఫ్రక్టోజ్ లో. సో టోటల్ ఐసోమర్స్ ఎన్ని వస్తాయంటే
2 పవర్ 3 అండి. 2 పవర్ 3 అంటే ఎంత అండి? 8 వస్తాయండి. సో ఎన్ని ఎనన్షియోమర్ పెయిర్స్ వస్తాయండి? 4 ఎనన్షియోమర్ పెయిర్స్ వస్తాయండి. సో గ్లూకోజ్లో అయితే 16 వస్తాయండి ఐసోమర్స్ టోటల్. ఎందుకంటే N=4, కైరల్ సెంటర్స్ 4 ఉన్నాయి కాబట్టి. అదే ఫ్రక్టోజ్కి వచ్చినప్పటికి కైరల్ సెంటర్స్ 3 ఉన్నాయి కాబట్టి 2 పవర్ 3 8 ఐసోమర్స్ వస్తాయి. సో గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఇకపోతే ఫ్రక్టోజ్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ఆల్రెడీ మనం చూపించినవే. ఎస్టిక్ అన్హైడ్రేట్ తో చేస్తే పెంటాయిస్టైల్ కాంపౌండ్ వచ్చింది. అలాగే HCN తో చర్య పొందిస్తే సైనోహైడ్రిన్ వచ్చింది. మనం ఇప్పుడు చెప్పినవేని. NH2OH తో చర్య పొందిస్తే ఆక్సైన్స్ వచ్చాయి. ఇకపోతే రెడ్ ఫాస్ఫరస్ తో చర్య పొందిస్తే రిడక్షన్ జరిగి N-హెక్సేన్ మాలిక్యూల్ వచ్చింది. ఇకపోతే HCN తోని హైడ్రాలసిస్ తర్వాత రిడక్షన్ చేశారండి, కాన్సన్ట్రేషన్ చేస్తే. దీని పేరు 2-మెథైల్ హెక్సనోయిక్ యాసిడ్ అండి. 2-మెథైల్ హెక్సనోయిక్ యాసిడ్ ఎందుకు అయ్యింది ఇది అంటే, మనం చూస్తే ఇది 1, 2 అండి, 3 అండి, 4, 5, 6 అండి. సో టోటల్ 6 ఉన్నాయి కాబట్టి ఇది 2 దగ్గర మెథైల్ గ్రూప్ ఉంది కాబట్టి ఇది 2-మెథైల్ హెక్సనోయిక్ యాసిడ్ అండి. 2-మెథైల్ హెక్సనోయిక్ యాసిడ్. సో రెండో పొజిషన్ లో మనకి యాసిడ్ గ్రూప్ గా ఉన్న, ఇక్కడ మనం మెథైల్ ని కన్సిడర్ చేసుకుంటే స్ట్రైట్ చైన్ 2 దగ్గర, కీటో గ్రూప్ ఇక్కడే ఉంది 2 దగ్గర అని ఈ చర్య డిటర్మైన్ చేస్తుంది. అలాగే ఆక్సిడేషన్ రియాక్షన్ కూడా మనం చెప్పొచ్చండి. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి రియాక్షన్, మనకి ఎక్కువగా అడుగుతుంటాడు. సో ఆ రియాక్షన్ చూస్తే ఫ్రక్టోజ్ ని NaHG తో రిడక్షన్ చేస్తే ఏమొస్తుంది అంటే సార్బిటాల్ ప్లస్ మానిటాల్ అనే 2 సమ్మేళనాలు వస్తాయండి. ఈ 2 విన్యాసంలో భేదం చూస్తే ఈ 2 సెకండ్ కార్బన్ విన్యాసంలో భేదం ఉంటాయండి. అందువలన వీటిని కూడా మనం ఏమంటామంటే C2 ఎపిమర్స్ అని పిలుస్తామండి. గుర్తుపెట్టుకోవాలి, సార్బిటాల్ మానిటాల్ ఆల్సో C2 ఎపిమర్స్. ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చేంజ్ అట్ సెకండ్ పొజిషన్ C2 కార్బన్ విన్యాసంలో. సో ద కాన్ఫిగరేషన్ చేంజ్ అట్ సెకండ్ కార్బన్ కాబట్టి C2 కార్బన్ ఉన్నాయి కాబట్టి C2 ఎపిమర్స్ అండి. సో ఇకపోతే నెక్స్ట్ అండి, సో రిడక్షన్ మనం NaHG. అదే గ్లూకోజ్ అయితే గ్లూకోజ్ ఏమి ఇస్తుందంటే ఓన్లీ సార్బిటాల్ ఇస్తుంది. అదే ఫ్రక్టోజ్ అయితే సార్బిటాల్ మానిటాల్ 2. ఇకపోతే బ్రోమిన్ వాటర్ తో చర్యని ఇవ్వదండి, నో రియాక్షన్ ఫ్రక్టోజ్. ఇక కాన్సన్ట్రేషన్ HNO3 చేస్తే మాత్రము మిక్చర్ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తాయండి. మనకి అక్కడ కాన్సన్ట్రేషన్ HNO3 చేస్తే గ్లూకోజ్ శకారిక్ ఆమ్లం ఇచ్చింది, కానీ ఇక్కడ ఒకటి బ్రేక్ అయిపోతుందండి. అప్పుడు గ్లైకోలిక్ ఆమ్లము, టార్టరిక్ ఆమ్లం వచ్చిందండి. అలా కాకుండా ఇంకొక దగ్గర కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉందండి, ప్రైమరీ ఆల్కహాల్. ఇక్కడ కూడా బ్రేక్ అయితే ఒకటి ఫార్మిక్ యాసిడ్ కింద మారుతుంది, ఇంకొక స్కెల్టన్ ఇంకొక స్కెల్టన్ ఏ విధంగా మారుతుందంటే ట్రైహైడ్రాక్సీ గ్లూటారిక్ ఆమ్లం కింద మారుతుంది. సో ఈ విధంగా మనం ఆక్సిడేషన్ ప్రొడక్ట్ లో మనకి 4 వస్తాయి కాన్సన్ట్రేషన్ HNO3 తో చర్య పొందిస్తే. ఆక్సిడేషన్ విత్ కాన్సన్ట్రేషన్ HNO3, ఫ్రక్టోజ్ గివ్స్ 4 ఆక్సిడేషన్ ప్రొడక్ట్స్. గ్లైకోలిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్ అంటాం దీన్ని. సో మనకి టార్టారిక్ యాసిడ్ అని చింతపండులో సాధారణంగా ఉంటుంది టార్టారిక్ యాసిడ్. అలాగే గ్లూటారిక్ యాసిడ్, ఫార్మిక్ యాసిడ్ 4 మిశ్రమం వస్తుందండి. ఇకపోతే రింగ్ స్ట్రక్చర్స్ చూస్తే ఫ్రక్టోజ్ ఫిషర్ ఫార్మ్స్, అవార్డ్స్ ఫార్మ్స్ లో పైరనోజ్ ఫార్మ్స్, అలాగే ఫ్యూరనోజ్ ఫార్మ్స్ అండి. పైరనోజ్ ఫార్మ్స్ అంటే 5 పరమాణులు ఉంటాయి, 5 ఆటం రింగ్ ఇది. పైరనోజ్ అంటే 6 ఆటం రింగ్ ఇది. ఫ్యూరనోజ్ అంటే 5 ఆటం రింగ్ అండి. సో రింగ్ ఫార్మ్స్ మనం చూస్తే ఫ్రీ స్టేట్ లో ఉన్నప్పుడు ఫ్రక్టోజ్ పైరనోజ్ ఫార్మ్స్ లోనే ఉంటుందండి. అలా కాకుండా సుక్రోజ్ వంటి మాలిక్యూల్స్ లో కంబైన్డ్ స్టేట్ లో ఉన్నప్పుడు మాత్రం ఫ్యూరనోజ్ వస్తుందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఫ్రక్టోజ్ ఫ్రీ స్టేట్ లో ఉన్నప్పుడు, స్వేచ్ఛా స్థితిలో ఉన్నప్పుడు పైరనోజ్ ఫామ్ లోనే ఉంటుంది, అంటే 6 పరమాణులు గల వలయం కింద ఉంటుంది. అలా కాకుండా సుక్రోజ్ వంటి మాలిక్యూల్ మీకు ఆల్రెడీ చెప్పాం. సుక్రోజ్ అంటే ఏంటిది? గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్ కదా, ఈ రెండింటి యొక్క మిశ్రమే సుక్రోజ్ వస్తుంది. సుక్రోజ్ జల విశ్లేషణ చేస్తే గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వస్తుంది. సో ఇక్కడ మనం సుక్రోజ్ లో చూస్తే మనకి ఎలా ఉంటుందంటే గ్లూకోజ్ ఏమో 6 పరమాణులు పైరనోజ్, ఫ్రక్టోజ్ ఏమో ఫ్యూరనోజ్ కింద ఉంటుందండి, 5 పరమాణుల కింద. సో అందువల్ల కంబైన్డ్ స్టేట్ ఫ్యూరనోజ్ ఫామ్ లో ఉంటుంది ఫ్రక్టోజ్. గుర్తుపెట్టుకోవాలి, 5 పరమాణుల వలయం కింద కంబైన్డ్ స్టేట్ లో. ఇక నెక్స్ట్ ఫిషర్ ఫార్మ్స్ ఫ్రీ స్టేట్ లో మనకి ఆల్రెడీ చెప్పాము. ఈ ఇది పైరనోజ్ ఫార్మ్స్ అంటే పరమాణులు ఉంటాయి.
అందులో ఆల్ఫా డికి బీటా డికి ఏంటి తేడా అంటే మీకు ఆల్రెడీ చూపించాం. ఆల్ఫా ఫామ్ లో మీకు రైట్ సైడ్ ఓహెచ్ ఉంటుంది, ఓహెచ్ లెఫ్ట్ సైడ్ ఉంటే బీటా ఫామ్ అని ఆల్రెడీ చెప్పాం. ఈ రెండు కూడా ఎనోమర్స్ అండి. ఆల్ఫా ఫ్రక్టోజ్, బీటా ఫ్రక్టోజ్ రెండు కూడా ఎనోమర్స్. ఐదు పైరనోస్ ఆ ఫిరనోస్ ఏ ఫామ్ లో ఉన్నా కూడా అవి ఎనోమర్స్. C1 కార్బన్ విన్యాసంలో ఇక్కడ మన ఫ్రక్టోజ్ లో C2 విన్యాసంలో తేడా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ C2 మీకు ఆల్డో హెక్సోజ్ లో అంటే గ్లూకోజ్ లో C1 విన్యాసం తేడా. ఇక్కడ కార్బన్ ఫ్రక్టోజ్ లో కీటో హెక్సోజ్ కదా, సో కీటో హెక్సోజ్ లో సెకండ్ కార్బన్ ఎనోమెరిక్ కార్బన్. దిస్ కార్బన్ ఈజ్ ఏ ఎనోమెరిక్ కార్బన్ అండి. C2 కార్బన్ ఎనోమెరిక్ కార్బన్ అండి. సో ఈ కార్బన్ విన్యాసంలో తేడా వస్తుంది. అందుకోసమే ఎనోమెరిక్ కార్బన్ విన్యాసంలో తేడా ఉండాలి. అంటే ఎసిటాల్ హెమీ ఎసిటాల్ కార్బన్ ఏర్పరిచే విన్యాసం ఇది ఈ కార్బన్. సో అందువలన దీన్ని మనం ఇక్కడ ఎనోమర్స్ కింద చెప్పుకుంటాం. ఇవి ఇకపోతే సుక్రోజ్లో మనం ఆల్రెడీ చూపించాం రింగ్ స్ట్రక్చర్స్. ఇది ఫిరనోజ్ రింగ్స్ ఇవి. అలాగే పైరనోజ్ రింగ్స్ ముందు మనం చూపించాం ఈ ఫిరనోజ్ రింగ్స్. అయితే సిమిలారిటీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సిమిలారిటీస్ చూస్తే అండి గ్లూకోజ్ కి ఫ్రక్టోజ్ కి ఏంటి తేడా మనం చూస్తే సిమిలారిటీస్ అంటే మీకు తెలుసండి సమానంగా ఉంటాయండి సిమిలారిటీస్ అంటే. ఈ సమానంగా గ్లూకోజ్ కి ఫ్రక్టోజ్ కి ఏంటి సమానంగా ఉంటాయి చూస్తే మనం ఫస్ట్ ది ఎస్టైలేషన్ చేస్తే రెండు కూడా పెంటా ఎస్టైల్ ఇస్తాయి. ఆల్కహాల్ తో చూస్తే కాల్షియం గ్లూకోజ్ సైడ్స్ ఇస్తాయి, HCN ఆక్సైమ్స్ ఇస్తాయి రెండు కూడా. ఫినైల్ హైడ్రోజన్ తో చర్య పొందిస్తాయండి. రెండు కూడా వాస్ జోన్స్ ఒకేలాంటివి ఇస్తాయి, ఎందుకంటే 1-2 కార్బన్స్ మధ్య మీకు వాస్ జోన్ ఫార్మేషన్ జరుగుతుంది కాబట్టి. ఫెయిలింగ్ కారకంతో రెండు కూడా గ్లూకోనిక్ ఆమ్లాలు ఇస్తాయి. అలాగే కాన్సన్ట్రేషన్ ఆల్కలి NaOH తో లాబ్రీ డి బ్రూన్ వాన్ ఇకెన్స్టోన్ తో చేసినా కూడా సేమ్ ప్రొడక్ట్సే మనకు వస్తాయండి. సో ఇవి సిమిలారిటీస్ అండి గ్లూకోజ్ కి ఫ్రక్టోజ్ కి. ఇక ఆ భేదాలు మనం చూస్తే డిఫరెన్సెస్ చూస్తే డిఫరెన్సెస్ కూడా మనం చూడొచ్చండి. ఈ డిఫరెన్సెస్ చూస్తే గ్లూకోజ్ కి ఫ్రక్టోజ్ కి రొటేషన్ లో డిఫరెన్స్ ఉందండి. సో రొటేషన్ చూస్తే గ్లూకోజ్ డెక్స్టో రొటేటరీ, ఫ్రక్టోజ్ ఏమో లెవో రొటేటరీ. ఇకపోతే లైమ్ వాటర్ తో చేస్తే వాటర్ సాల్యుబుల్ కాల్షియం గ్లూకోసేట్స్ వస్తే ఫ్రక్టోజ్ మాత్రం వాటర్ ఇన్సాల్యుబుల్ సాల్ట్ వస్తుందండి. అలాగే రిడక్షన్ చేస్తే NaHG తో గ్లూకోజ్ గివ్స్ సార్బిటాల్ అండి, ఫ్రక్టోజ్ గివ్స్ సార్బిటాల్ ప్లస్ మానిటాల్ అండి రిడక్షన్. ఇక ఆక్సిడేషన్ చేస్తే బ్రోమిన్ వాటర్ తో గ్లూకోజ్ గ్లూకోనిక్ ఆమ్లం ఇస్తే ఫ్రక్టోజ్ చెరీని ఇవ్వదండి. ఇక కాన్సన్ట్రేషన్ HNO3 తో చెరీకు గ్లొసారిక్ ఆమ్లం లేదా సెకారిక్ యాసిడ్ వస్తే ఫ్రక్టోజ్ మిక్చర్ ఆఫ్ యాసిడ్స్ వస్తాయండి. ఇక కాన్సన్ట్రేషన్ ఆల్కలితో చేస్తే డి గ్లూకోజ్ రెజినియస్ మాస్ ఇస్తుందండి. ఇక ఫ్రక్టోజ్ నాన్ రెజినియస్ మాస్ వస్తుందండి. ఇక కన్వర్షన్స్ అండి, కన్వర్షన్స్ మనకు అంత ఇంపార్టెంట్ కాదండి. సో గ్లూకోజ్ నుంచి ఫ్రక్టోజ్ ఇవన్నీ, అలాగే ఫ్రక్టోజ్ నుంచి గ్లూకోజ్ ఇవి మీకు యూట్యూబ్ లో నేను చక్కగా పెట్టాను. ఈ కన్వర్షన్స్ మీకు నేను షేర్ చేస్తాను, ఈ వీడియోస్ చూడొచ్చు. మీకు ఎక్కడ కాదు, మనకి ఎక్కడ ఏది ఇంపార్టెంట్ అంటే మనకి కిలియాని ఫిషర్ సంశ్లేషణ అని ఒకటి ఉంటుందండి. అది గ్లూకోజ్ నుంచి మనకి అరబినోజ్ నుంచి గ్లూకోజ్ తయారీ అండి అది. సో అది మనకి ఇంపార్టెంట్ అండి. సో ఇవి కన్వర్షన్స్ మనకు అవసరం లేదు, ఇది ఇంపార్టెంట్ అండి. కిలియాని ఫిషర్ సంశ్లేషణలో మనం ఏం పొందుతామంటే డి అరబినోజ్ నుంచి డి గ్లూకోజ్. దీన్ని హోమోలోగేషన్ అంటామండి. అంటే C5 మోనోసాకరైడ్ కన్వర్ట్ ఇంటూ C6 మోనోసాకరైడ్ అండి. ఎగ్జాంపుల్ ఫర్ C5 కార్బన్స్ డి అరబినోజ్ అండి. సో C6 గ్లూకోజ్ కింద మారుస్తామండి. సో దీనికోసం మనం ఈ ప్రాసెస్లు చేస్తామండి. HCN తో చర్య పొందిస్తాం, హైడ్రాలసిస్ చేస్తాం, లాక్టనైజేషన్ చేస్తాం, తర్వాత రిడక్షన్ చేస్తామండి. సో మనం ఈ స్టెప్స్ అన్ని కూడా మనకి వస్తున్నాయండి. చక్కగా మంచి యానిమేషన్ వీడియోస్ అండి ఇవి. సో గ్లూకోజ్ని HCN తో చర్య పొందించాం, తర్వాత జల విశ్లేషణ చేసాం, తర్వాత థర్డ్ స్టెప్ లో మనం ఏం చేస్తామంటే లాక్టనైజేషన్ చేస్తాం, చివరికి రిడక్షన్ చేస్తాం NaHG సమక్షంలో. మనకి ఈ ప్రాసెస్ లో గ్లూకోజ్ మోనోజ్ వస్తుంది, మోనోజ్ని సపరేట్ చేసి తీస్తాం, గ్లూకోజ్ వచ్చేస్తుంది. ఇక రఫ్ విచ్ఛేదనం, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి రఫ్ విచ్ఛేదనం రివర్స్ అండి కిలియాని ఫిషర్ సింథసిస్ కి. కిలియానీలో ఏం చేసామంటే C5 మోనోసాకరైడ్ కార్బోహైడ్రేట్ C6 కింద మారింది. రఫ్ అంటే ఇది డిగ్రేడేషన్ అండి. ఇది ఏంటంటే డిక్రీజింగ్ ఇన్ సిరీస్ అండి. అంటే C6 మోనోసాకరైడ్ C5 కింద మారుతుందండి.
సో అంటే రివర్స్ జరుగుతుందండి. ఇది రఫ్ డిగ్రేడేషన్, గుర్తుపెట్టుకోవాలి. అదే అడుగుతారు, మరి ఇంకేం అడగడు. రఫ్ డిగ్రేడేషన్ లో ఏం చేస్తాము అని అంటే ఆ C6 మోనోసాకరైడ్ అంటే గ్లూకోజ్ నుంచి అరబినోజ్ తయారు చేస్తాం. క్లియాని ఫిషర్ సంశ్లేషణలో అరబినోజ్ నుంచి గ్లూకోజ్ తయారు చేస్తాం. సో ఇక్కడ మనకి ఇక్కడ మరి ఇందులో ఫోకస్ చేయవలసినవి మనకి బిట్ పరంగా ఏమి లేవు. సో మీరు ఇక్కడ మెయిన్ గా ఫోకస్ చేయాల్సింది ఇక్కడేనండి. ఇక్కడ ఈ స్టెప్ మీరు చూస్తే ఇందులో మనకి అక్కడ పెంటాన్స్ రియేజెంట్ అనే ఒక ఆక్సిడేషన్ రియేజెంట్ వాడతామండి. పెంటాన్స్ రియేజెంట్ అని. పెంటాన్స్ రియేజెంట్ ఆక్సిడేషన్ రియేజెంట్ అండి. ఇది FeSO4+ H2O2ని మనం పెంటాన్స్ రియేజెంట్ అంటామండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు డి బ్లాక్ మూలకాలు ఉత్ప్రేరక ధర్మాలు కెటలిటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ చెప్పినప్పుడు నేను ఈ రియేజెంట్ గురించి చెప్తాం అనుకున్నాను, కానీ ఇక్కడ మనకి కనిపించిందండి. సో ఇక్కడ మీకు యూజ్ అవుతుంది ఇది కూడా. ఇకపోతే ఎనోమర్స్ అండి. ఎనోమర్స్ అంటే ఆల్రెడీ చెప్పామండి. సైక్లిక్ కార్బోహైడ్రేట్స్ లో ఎనోమెరిక్ కార్బన్ లేదా గ్లైకోసైడిక్ కార్బన్ విన్యాసంలో తేడా ఉంటే దాన్ని మనం గ్లైకోసిడిక్ కార్బన్, ఇదే ఎనోమెరిక్ కార్బన్ విన్యాసం తేడా ఉంటుంది ఇక్కడ మీద ఉంది. సో ఆల్ఫాలో మనకి OH రైట్ సైడ్ ఉంటే బీటాకు వచ్చినప్పటికి లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. సో దీన్ని మనం ఎనోమర్స్ అంటామండి. ఆల్డో హెక్సోజులో C1 విన్యాసం అండి. కీటో హెక్సోజులో ఎనోమెరిక్ కార్బన్ C2 కార్బన్ కాబట్టి ఆ విన్యాసంలో భేదం ఉంటుంది. అంటే బీటా ఫ్రక్టోజు, ఆల్ఫా ఫ్రక్టోజు. ఆల్ఫా బీటా కనబడితే మీరు రాసేయడమే. ఆల్ఫా గ్లూకోసైడ్, బీటా గ్లూకోసైడ్, ఆల్ఫా ఫ్రక్టోసైడ్, బీటా, అన్ని కూడా ఎనోమర్సే. ఇక ఎపిమర్స్ అంటే ఇవి డయోస్టోరియోమర్స్ అండి. ఇవి అంటే మనం చెప్పొచ్చండి మనకి C2 విన్యాసంలో తేడా ఉన్నది. గ్లూకోజు అలాగే మానోజ్ చూస్తే C2 విన్యాసంలో భేదం ఉన్నది చూడండి. మిగతా కార్బన్స్ అన్ని సేమ్ టు సేమ్ ఉంటాయి, C2 విన్యాసంలో భేదం ఉంటాయి. అందువల్లనే గ్లూకోజు మానోజు C2 ఎపిమర్స్ అని అంటాం. అలాగే గ్లూకోజు గలక్టోజ్ అంటే లాక్టోజ్ని హైడ్రాలసిస్ చేస్తే ఈ రెండు వస్తాయండి. సో గ్లూకోజు గలక్టోజు అంటే మిల్క్ షుగర్లో రెండు ఉంటాయి. సో ఈ రెండు కూడా ఏంటంటే C4 ఎపిమర్స్ అండి. అంటే C4 విన్యాసంలో తేడా ఉంటాయి. మిగతావన్నీ సేమ్ టు, రెండింటి మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్క C4 విన్యాసంలో రివర్స్ ఉంది చూడండి. దీనికి రైట్ సైడ్ OH ఉంటే దీనికి లెఫ్ట్ సైడ్ ఉంది. అందుకే C4 ఎపిమర్స్ అంటాం. అయితే అన్ని ఎపిమర్స్ ఎనోమర్స్ అవుతాయండి. ఎనోమర్స్ అంటే అర్థం ఏంటంటే ఆల్డో హెక్సోజులో C1, బీటా కీటో హెక్సోజులో C2 అండి. కానీ ఎనోమర్స్ కి వచ్చేటప్పటికి ఓన్లీ ఈ రెండు కార్బన్స్ గా చెప్తాం. ఆల్డో హెక్సోజ్ C1. లేకపోతే ఎపిమర్స్ చెప్పినప్పుడు ఏ కార్బన్ విన్యాసంలోనే అవ్వచ్చు. C1 నుంచి C5 విన్యాసం ఇది ఎక్కడైనా మనకి తేడా ఉండొచ్చు. సో మనకి ఏ విన్యాసంలో భేదం ఉంటే ఆ రిలేటెడ్ ఎపిమర్స్ అంటాం. గ్లూకోజు మానోజ్ C2 ఎపిమర్స్. ఇప్పుడు ఇదే బిట్ ఇంపార్టెంట్ బిట్ పడుతుంది. గ్లూకోజు గలక్టోజు ఏ ఎపిమర్స్ అంటే C4 ఎపిమర్స్. ఇక లింకేజెస్ ఇవన్నీ ఉన్నాయి, కానీ మనకు టైం అయిపోయింది. మనము నెక్స్ట్ సండే కొన్ని రకాల బిట్స్ చెప్పినప్పుడు మిగతా అది కవర్ చేస్తాను. సో అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్ యూ. సో క్లాస్ మీకు చక్కగా అర్థమైందని నేను భావిస్తున్నాను స్టూడెంట్స్. సో కార్బోహైడ్రేట్స్ ఇది 20-30 క్లాసుల్లో చెప్పాల్సిన టాపిక్ మనం కేవలం గంటన్నర క్లాసులో చెప్పేశాము. సో దీని యొక్క సంబంధించిన ఏమైనా ఉంటే నేను పెడతాను మెటీరియల్, మీరు చదివేసుకోండి. నా నోట్స్ ఉంది, పంపిస్తాను మీకు వాట్సాప్లో. టీచ్మెంట్ యాప్లో నేను నోట్స్ షేర్ చేస్తాను, చదువుకోండి. థ్యాంక్ యూ ఆల్. Thank you, sir.